శుభోదయం అండి అందరికి. శుభోదయం డాక్టర్ గారు. శుభోదయం సార్. సో కొత్త టాపిక్, కొత్త వే ఆఫ్ ప్రెజెంటేషన్. సో అది సోఫార్ ఏంటంటే కేసెస్ మనం ఇలా చెప్పారు అని మేము చెప్పడం. కొంతమంది నాకు పర్సనల్ మెసేజెస్ ఎలా ఉంటాయంటే ఇంతవరకు మాట్లాడతారా అనే ఆలోచనతో ఉండడం, అనే ఆలోచనతో ఆ, కొంతమంది టెక్స్ట్ చేయడం. సో ఒక డౌట్తో ఉంటూ ఉంటారు వినేవాళ్ళు. సో ఆ డౌట్ని ఈరోజు కొంచెం బ్రేకప్ చేయడానికి ఒక వీడియో కూడా ప్రెజెంట్ చేస్తున్నాను నేను. అంటే నేను ఎలా క్వశ్చన్స్ అడుగుతాం, పేషెంట్స్ ఎలా రిప్లై ఇస్తారు, అసలు ఆ రిప్లై మేము ఎలా అనాలిసిస్ చేస్తాం అనేది, ఎస్పెషల్లీ ఇన్ వీవ్ ఆఫ్ కాలేజ్ కేస్ టేకింగ్. కాలేజ్ కేస్ టేకింగ్ పాయింట్లో ఈరోజు నేను కేసు ప్రెజెంట్ చేస్తున్నాను. అది కూడా సోరియాసిస్ అనే వ్యాధి. ఈ పవర్ పాయింట్ యాక్చువల్గా సోరియాసిస్ ఇట్స్ టైప్స్ అంటే ఫిజియాలజీ కానీ లేకపోతే అది ఎలా వస్తుంది ఏంటి అనేది వివరంగా కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఓన్లీ కేస్ పార్టే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. కొంచెం టైప్స్ ఆఫ్ సోరియాసిస్ వాటి లక్షణాల కోసం చెప్తాను. నా స్లైడ్ మూవ్ అవుతుందండి. మీరు అవ్వట్లేదు సార్. మూవ్ చేయలేదు. సైడ్ బాక్స్ లో మీ స్లైడ్స్ ఏం కనపడట్లేదు, డైరెక్ట్ గా స్క్రీన్ కనపడుతుంది. ఓకే. ఫుల్ స్క్రీన్ చేసినట్టున్నారు డాక్టర్ గారు, అందువలన సైడ్ ఉండే స్లైడ్స్ లిస్ట్ కనపడుతుంటుంది కదా, ఒక స్లైడ్ వెనకాల అది కనపడట్లేదు. అండి స్లైడ్ మూవ్ అవ్వట్లేదు. సో 1 సెకండ్. దాన్ని స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. సార్ ఇప్పుడు కనిపిస్తుందండి? ఓకేనండి, క్లియర్. ఓకే సార్. సో డెఫినిషన్: సోరియాసిస్ is a chronic immune mediated inflammatory disorder. ఒక ఇమ్యూన్ సిస్టమ్తో సంబంధపడ్డ వ్యాధి యాక్చువల్గా. ముఖ్యంగా స్కిన్, అప్పుడప్పుడు జాయింట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంటుంది. అది సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం మనం. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హైపర్ ప్రాలిఫరేషన్ ఆఫ్ కెరటినోసైట్స్. బాగా కెరటినోసైట్స్ అంటే ఇట్ ఈస్ టైప్ ఆఫ్ సెల్. బాగా ప్రాలిఫరేషన్ అంటే ఎక్కువ ఎక్కువ శాతంలో అవి వస్తూ ఉంటాయి మన స్కిన్ పైన వాటి. దానివల్ల ఏంటంటే ఒక ఎరిథమాటస్, బాగా రెడ్ ప్లేక్స్ లాంటివి ఆర్ సిల్వరీ వైట్ స్కేలింగ్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇవి డెఫినేషన్ యాక్చువల్గా అకార్డింగ్ టు మెడిసిన్ టెక్స్ట్ బుక్. కాజేషన్స్, చాలా కాజేషన్స్ ఉంటాయి. జస్ట్ యూ గో త్రూ, నేను పీపీటీ చేసిన పంపించిన వాటిలో ఒకసారి చూసుకోండి. ఓకే. క్లినికల్ ప్రెజెంటేషన్, ఆ స్లైడ్ తెలుస్తుందండి? తెలుస్తుంది డాక్టర్ గారు, చదవగలుగుతుంది. అంటే లాస్ట్ టైం ఏమైందంటే ఒకసారి నేను ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, కానీ అటు సైడ్ స్లైడ్ మూవ్ అవ్వలేదు అనమాట. సో అందుకే అడుగుతున్నా. సో క్లినికల్ ప్రెజెంటేషన్ ఎలా ప్రెజెంట్ అవుతాయి అసలు? దే ఆర్ సిమెట్రికల్ ఎరిథ్రోమాటస్ ప్లేక్స్ విత్ సిల్వరీ స్కేల్స్. వస్తే కనుక రెండు సైడ్స్, మోచేతులు వచ్చింది అనుకోండి, ఈ సైడ్ రెండు సైడ్స్ కూడా సిల్వరీ స్కేల్స్ లా ఉంటూ ఉంటాయి. కామన్గా ఏంటంటే తల, మోచేతులు ఆర్ మోకాళ్ళు
లోవర్ బ్యాక్ వాటి మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. చాలా విపరీతంగా ఇచ్చింగ్ ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళలో ఈ 2 సైన్స్ కామన్‌గా మనం చూస్తాం. ఒకటేంటంటే ఒక ఫినామినా కాగ్నిస్ ఫినామినా అని చెప్పేసి ఒక ఫినామినా అంటాం. ఏంటంటే ఈ సోరియాటిక్ ప్యాచెస్ అనేవి ఎక్కడైతే స్కిన్ ఇంజ్యూరీ ఐదర్ ఏదైనా ట్రామా తగిలి ఆర్ ఏదైనా దెబ్బ తగిలి అక్కడి నుంచి కూడా పేషెంట్ ప్రీడిస్పోజ్ అవ్వడానికి చాలా అవకాశాలుంటాయి. అంటే అక్కడి నుంచి కూడా రావడానికి చాలా అవకాశాలుంటాయి. దాన్ని కాగ్నిస్ ఫినామినా అని అంటాం. అలాగే వీళ్ళలో ఆహ్, ఆస్పిట్ సైన్ అంటాం. ఇట్ ఈస్ అన్ అపియరెన్స్ ఆఫ్ పిన్ పాయింట్ బ్లీడింగ్ వెన్ సోరియాటిక్ స్కేల్స్ ఆర్ స్క్రేప్డ్ ఆఫ్ ఫ్రమ్ ఎ ప్లేక్. అంటే సపోజ్ లెట్ అస్ సే దట్ ఇక్కడ వచ్చిందనుకోండి. ఇలా మనం స్కేల్‌తో గాని లేకపోతే ఒక బ్లంట్ ఇన్‌స్ట్రుమెంట్‌తో స్క్రబ్ చేస్తే గనక అక్కడ చిన్న చిన్న పాయింట్స్ పిన్ పాయింటెడ్ బ్లీడింగ్‌లా అనిపిస్తూ ఉంటాయి. అది ఆస్పిట్ సైన్. సో, ఇది క్లాసికల్ సైన్ ఆఫ్ సోరియాసిస్ అన్నమాట. సో, జస్ట్ ఒక చిన్న కేస్ చెప్తాను ఇందులో. నా దగ్గరికి ఒక 10 ఏళ్ల బాబొచ్చాడు. నేను మా మిసెస్ ఉన్నాము క్లినిక్‌లో. ఆహ్ నేనేమో సోరియాసిస్ కాదని, మా మిసెస్ ఏమో సోరియాసిస్ అని. కానీ నాకెక్కడా కూడా ఈ ఫినామినా ఎక్కడ తెలియట్లేదు. సరే ఓకే అని చెప్పేసి నేను ఒక డెర్మటాలజిస్ట్ నాకు ఫ్రెండ్ ఉన్నారు డెర్మటాలజిస్ట్ లోకల్‌గా. డెర్మటాలజిస్ట్‌ని పంపించాను. మేడం ఇలాగా సో అండ్ సో నేనేమో ఎక్సిమా అనుకుంటున్నాను. తగ్గుతున్నాయి. తగ్గడం లేదంటూ లేదు. ఆ అబ్బాయికి యాక్నే వచ్చింది. ఆహ్, ఒబేసిటీ ఉన్నాడు. అండ్ ఈ ప్యాచెస్ ఉన్నాయి. ఇంకా ఇన్వాలంటరీ స్టూల్స్ అయిపోవడం, 10 ఏళ్ళు వయసు. తెలియకుండా అయిపోవడం, అలా చాలా ఉన్నాయన్నమాట. చాలా నేను చూసుకొని మెడిసిన్ ఇచ్చాను. అండ్ హి వాస్ ఫార్ బెటర్ యాక్చువల్‌గా. కానీ డయాగ్నోసిస్ కావాలి మనకి. డయాగ్నోసిస్ లేకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తాం? ఇప్పుడు ఒక కేస్ ప్రెజెంట్ చేస్తున్నాను. ఇది ఎక్సిమా అని చేయలేను గదా! సో, ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఒక హోమియోపతి డాక్టర్. సో, నేను లోకల్ డాక్టర్‌ని పంపించాను. ఆవిడ ఈ బయాప్సీ చేసింది. ఆవిడ చూసినట్టే చెప్పేసింది. సరే ఇది సోరియాటిక్ ప్యాచెస్ అని చెప్పింది. మనకంత అవగాహన ఉండదు కదా! డెర్మటాలజీ మీద. అంత డెప్త్ అనాలిసిస్ చేయలేం గదా! సో, అప్పుడు బయాప్సీ పంపించినా అందులో గూడా ఆస్పిట్ సైన్ క్లియర్‌గా తెలుస్తుందని జెప్పేసి బయాప్సీ రిపోర్ట్‌లు గూడా పంపించారు. ఇది ఆ అబ్బాయికి తెలీదు. నాన్నగారేంటంటే వాళ్ళ నాన్నగారు విపరీతంగా యూట్యూబ్ అంతా బాగా సెర్చ్ చేసి సార్ ఇది సోరియాసిస్ అండి, సోరియాసిస్ అండి అంటున్నారు. నేనేమో కాదండి ఇది ఎగ్జిమా, వెట్ ఎగ్జిమా అంటున్నా. సో, ఆ రకంగా మనకి ఆహ్, ఎస్పెషల్లీ ఈ మెడిసిన్ నాలెడ్జ్ కూడా బాగా తెలిసుండాలి. అంటే నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ కూడా బాగా విపరీతంగా తెలిసుండాలి మనకి. రైట్? నెక్స్ట్ అసలు ఎన్ని రకాలుంటాయి సోరియాసిస్‌లో. ఒక ఆహ్, 7 వెరైటీస్ వరకు ఉన్నాయి. ఇందులో నేను కొన్ని వెరైటీస్ నేను చూసాను. అందులో నాకు తగ్గని కేసెస్ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్. అంటే చాలా ఇంక ఎంత మనం దాన్ని అనాలిసిస్ చేసినా, ఎలా చేసినా సరే రిజల్ట్ ఉంటాయి. కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు పేషెంట్‌కి అస్సల. నొప్పులు తగ్గుతాయి, ప్యాచెస్ తగ్గుతాయి. కానీ మళ్ళీ రికరెన్సెస్ ఉంటాయి. బికాజ్ వీళ్ళందరూ ఏంటంటే ఎస్పెషల్లీ బాగా స్టెరాయిడ్స్ వాడొస్తూ ఉంటారు మన దగ్గరికి. ఆ స్టెరాయిడ్ వాడటం వల్ల ఏంటంటే, మన మెడిసిన్స్ కొన్నిసార్లు పవర్ మార్చినా ఆర్ ఎల్ఎంపోటెన్సీ పెట్టినా సరే, ఓన్లీ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటే నా దగ్గర కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ వాటిలో రిజల్ట్స్ ఉంటున్నాయి కానీ బాగా స్లోగా ఉంటుంది. ఎస్పెషల్లీ సోరియాటిక్ ఆర్థరైటిస్. కానీ మిగతా సోరియాసిస్ అన్నిటిలో కూడా బెస్ట్ చాలా మంచిగా ట్రీట్ అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని టైప్స్ ఆఫ్ సోరియాసిస్ నేను స్వరలో ప్రెజెంట్ చేశాను యాక్చువల్‌గా. అందులో ఒకటి సోరియాసిస్ వల్గారిస్ ఒకటి, తర్వాత ఇన్వర్స్ సోరియాసిస్ ఒకటి, గుట్టెడ్ సోరియాసిస్ ఒకటి నేను స్వరాలో చేశాను. సో, ఇప్పుడు ఈ టైంలో నేను యాక్చువల్‌గా ఒక సోరియాసిస్ వల్గారిస్ కేస్ ప్రెజెంట్ చేయబోతున్నాను. టైప్స్ ఏంటంటే సోరియాసిస్ వల్గారిస్. దే ఆర్ రైజ్డ్ స్కేలీ ఎరిథెమాటస్ ప్లేక్స్. ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్స్‌టెన్సార్ సర్ఫేస్ అంటే మోచేతులు, మోకాళ్ళు, తల, స్కాల్ప్‌లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. గుట్టెడ్ సోరియాసిస్. చిన్న చిన్న డ్రాప్ లైక్ లీషన్స్ ఉంటాయన్నమాట. ఇదేంటంటే ఆఫ్టర్ పోస్ట్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్. అంటే స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఈ గుట్టెడ్ సోరియాసిస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ ఎక్కడంటే ఈ ట్రంక్ మీద గాని, లేకపోతే లింబ్స్ మీద గాని ఎక్కువగా ఉంటుంటుంది. ఇన్వర్స్ సోరియాసిస్. ఇయన్నీ ఎలా ఉంటాయంటే షైనీ ప్యాచెస్‌గా ఉంటాయి. అంటే మెరుస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి యాక్సిల్లా గాని అంటే గ్రాయిన్స్ అంటే కవర్డ్ పార్ట్స్‌లో ఎక్కువుంటాయి. ఇన్వర్స్ సోరియాసిస్ అనేది. సో, మనం ఇన్వర్స్ సోరియాసిస్‌ని చూసుకొని మనం ఎగ్జిమా అని మాత్రం అనుకోకూడదు ఎప్పుడు కూడా. లేకపోతే టీనియా క్రూరిస్ అని కూడా అనుకోకూడదు ఎక్కువగా. ఇవి ఎక్కువగా ఏంటంటే బాగా షైనీగా ఉంటాయి. పిక్స్ కూడా పెడుతున్నాను తర్వాతున్నాయి.
పస్టులర్ సోరియాసిస్, స్టెరైట్ పస్ట్యూల్స్ ఆన్ రెడ్ బేస్. విపరీతంగా ఏంటంటే చేతుల మీద కానీ లేకపోతే సోల్స్ మీద కానీ విపరీతంగా పస్ ఫామ్ అయిపోయి ఆ ఆ, ఈ సోరియాసిస్ అనేది ఒక డెవలప్ అవుతుంటుంది. నా ఇనిషియల్ ప్రాక్టీస్ ఆఫ్ 2017, నేను స్టార్ట్ చేసింది 2017లో స్టార్ట్ చేశాను ప్రాక్టీస్. సో 2018లో ఒక కేసు వచ్చింది. అది పస్టులర్ సోరియాసిస్. ఆల్రెడీ ఆవిడ ఒక హోమియోపతి డాక్టర్ దగ్గర ఒక 20 ఇయర్స్ వరకు ఆవిడ ఆ ఇబ్బందికి వాడారు. సరే ఆవిడ ఏమన్నారంటే తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, కానీ నాకు పూర్తి రిజల్ట్ లేదని చెప్పేసి అన్నారు. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కూడా హోమియోపతి డాక్టరే. సో అప్పుడు నేను పామర్లో ప్రాక్టీస్ చేసేవాడిని. మార్నింగ్ ఏమో కాలేజ్కి వెళ్ళి సాయంత్రం ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని గుడివాడ. సో అప్పుడు ఈ కేసు వచ్చిందనమాట. ఆ కేసు మొత్తం టోటల్ అనాలిసిస్ చేసి కలికేరియా ఫాస్ ఇచ్చాను ఆవిడకి. మీరు చెప్తే నమ్మరు. తర్వాత కేసు కూడా నేను ఆ గ్రూప్లో షేర్ చేస్తాను. మొత్తం నార్మల్ అయిపోయింది ఆవిడకి. షీఈస్ టోటలీ కంప్లీట్లీ నార్మల్. అసలు ఇప్పుడు కూడా ఆవిడ మెసేజ్ పెడుతూ ఉంటారు. నేను కూడా మెసేజ్ పెడుతూ ఉంటాను. తల్లి ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, జస్ట్ అట్లీస్ట్ 3 మంత్స్కో 4 మంత్స్కో లేకపోతే ఏదైనా పండగ వస్తే మెసేజ్ పెడుతూ ఉంటాం. ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సోరియాసిస్ తగ్గడం ప్రాబ్లం కాదు ఆవిడలో. ఆవిడ యొక్క చేంజెస్ అంటే చిన్న చిన్న వాటికి భయపడిపోయేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే దట్ ఆవిడ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏంటంటే, ఒక శవం బయట ఉందనుకోండి, ఈవిడ ఇంట్లో నుంచి బయటికి రాదు ఒక 3 రోజుల వరకు. అంటే శవం వెళ్ళిపోయినా సరే బయటికి రాదు. అలాంటిది నైట్ ఆవిడ ఎంత ప్రాబ్లమ్ ఉన్నా, ఎలా ఉన్నా సరే ఒంటరిగా ట్రావెల్ చేస్తుంది. ఒంటరిగా అన్ని డీల్ చేస్తుంది. సో, మన మెడిసిన్ అనేది ఎగ్జాక్ట్‌నెస్ కనుక మనకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం తెలిస్తే కనుక పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. సో, అలాంటి కేస్ పస్టులర్ సోరియాసిస్ ఒక కేస్ నేను ప్రెజెంట్ చేశాను. మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్. జనరలైజ్డ్ రెడ్‌నెస్ అండ్ స్కేలింగ్. మొత్తం బాడీ అంతా కూడా రెడ్ అయిపోతుంది. హోల్ బాడీ వన్ ఆఫ్ ది మెడికల్ ఎమర్జెన్సీ. ఓకే. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ ఏంటంటే జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి. ఎక్కడైతే మజిల్ అటాచ్ అవుతుంటుందో జాయింట్‌కి, ఆ బోన్‌కి అక్కడ విపరీతంగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడంటే హ్యాండ్స్ కానీ, లేకపోతే పాదాలు గానీ, స్పైన్‌లో గానీ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. నెయిల్ సోరియాసిస్, నెయిల్ పిట్టింగ్, ఆంకైలోసిస్, ఆయిల్ డ్రాప్ సైన్. ఎలా ఉంటుందంటే ఆహ్, నెయిల్ బెడ్ నుంచి నెయిల్ ఊడిపోతూ ఉంటది. విపరీతంగా గుంటలు పడిపోతూ ఉంటాయి నెయిల్స్ పైన. ఇది కూడా వన్ ఆఫ్ ది కేస్ ఏంటంటే నెయిల్ సోరియాసిస్ నా ఫెయిల్యూర్ కేస్ యాక్చువల్‌గా ఇది నెయిల్ సోరియాసిస్ అనేది. ఆవిడ ఎంత ఆవిడకి 70 ఏళ్ల వయసు ఉంటాయి ఆవిడకి. నేను చెప్పాను చాలా అడిగాను. ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ ట్రై చేశాను. నాకసలు సాటిస్ఫాక్షన్ లేదు. నేను చెప్పేసాను. "అమ్మ నేను చేయలేకపోతున్నాను తల్లి. వేరే డాక్టర్‌ని చూడండమ్మా" అన్నాను. అంటే ఆవిడేమంది, "సార్ లేదు సార్ మీరే చేయాలి" అంది. అమ్మ నాకు మీకు రిజల్ట్ రాంది నా దగ్గర ఎందుకమ్మా కంటిన్యూ చేసుకోవడం మీరు? డబ్బులు వేస్ట్ కదా! వేరే డాక్టర్ అయినా ట్రై చేయండి అని చెప్పి పంపించాను. మరి ఆవిడ ఎళ్ళిందో లేదో తెలీదు నాకు. సో, నెయిల్ సోరియాసిస్ అనేది వన్ ఆఫ్ ది డిఫికల్ట్ కేస్. నాకు కూడా వన్ ఆఫ్ ది థింగ్ అనమాట. వీటిలో ఏంటంటే ఫింగర్ నెయిల్స్, టో నెయిల్స్ మీద ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, నెయిల్ చేంజెస్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. యూజువల్‌గా 30-50% అండ్ అప్ టు 90% సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నెయిల్ చేంజెస్ అనేవి ఉంటాయి. నెయిల్ మ్యాట్రిక్స్‌లో అంటే ఈ రైట్ సైడ్ ఉంది చూసారా? నెయిల్ మ్యాట్రిక్స్‌లో ఏమవుతుందంటే గుంటలు పడిపోవడం, వైట్ నెయిల్స్ ఉండడం, నెయిల్ ప్లేట్ అంతా కూడా ఊడిపోవడం, పిండయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే నెయిల్ బెడ్ చూసారనుకోండి, ఆహ్, నెయిల్ బెడ్ నుంచి నెయిల్ ఊడిపోవడం, చిన్న చిన్న గుంటల్లా పడడం ఆర్ హెమరేజెస్ చిన్న చిన్నగా బ్లడ్ రావడం, రైట్? ఇలాంటివన్నీ కూడా నెయిల్ బెడ్‌లో జరుగుతూ ఉంటాయి. ఇది ప్లేక్ సోరియాసిస్ ఇలా ఉంటుంది ప్రెజెంటేషన్ యాక్చువల్‌గా. ఆహ్, ఎస్పెషల్లీ స్కాల్ప్ మీద గాని ఆర్ హ్యాండ్స్ మీద గాని ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సోరియాసిస్ వల్గారిస్. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్. ఇట్ అకౌంట్ so lesions are often symmetrical, well demarcated, pink and scaly. నీస్, ఎల్బో మొత్తం మోచేతులు గాని, స్కాల్ప్‌లో గాని ఆర్ సాక్రల్ రీజియన్‌లో ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సార్ ఇప్పుడు నేను ఏ స్లైడ్‌లో ఉన్నానండి? సార్ స్లైడ్ పేరు చదువుతారా? వెట్టెడ్ సోరియాసిస్.
ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది ఎక్కువగా చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్ లో వస్తూ ఉంటాయి. సో ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి. గుట్టెడ్ సోరియాసిస్ అని మొత్తం ట్రంక్, మొత్తం ప్రాక్సిమల్ లిమ్స్ చిన్నగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే స్ట్రెప్టోకోకల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇవి మనకి స్టార్ట్ అవుతుంటాయి. సో ఇలాంటి గుట్టెడ్ సోరియాసిస్ కనుక వస్తే కనుక మన దగ్గర కేసు ఖచ్చితంగా అడగాలి. సార్ ఇదివరకు మీకు ఎప్పుడన్నా ఫ్రీక్వెంట్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ జరుగుతూ ఉండేవా అనే క్వశ్చన్ కూడా మళ్ళీ అరైజ్ అవ్వాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇది ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం. ఎస్పెషల్లీ ఏంటంటే గ్రాయిన్స్ కానీ లేకపోతే ఫోల్డ్స్, ఎస్పెషల్లీ ఫోల్డ్స్ ఏరియాస్లో ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం చమాయింపు ఎక్కువ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఎక్కడ ఉంటుందంటే చెవి వెనకాల కానీ లేకపోతే ఆర్మ్పిట్స్లో కానీ ఆర్ ఇన్ఫ్రా మ్యామరీ బ్రెస్ట్ కింద కానీ ఇంగ్వైనల్ రీజన్స్లో కానీ ఆర్ ఇన్ బిట్వీన్ గ్లూట్స్, రైట్, అక్కడ కూడా ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ బొడ్డు మీద కూడా వస్తూ ఉంటాయి. ఆ, ఇందులో ఏంటంటే మనం స్కేల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది గుట్టెడ్ సోరియాసిస్. దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ట్రీట్ చేయకూడదు అసలు. నేను నా ఈ ప్రాక్టీస్ స్టార్టింగ్‌లో ఇలాంటి కేస్ వచ్చింది యాక్చువల్‌గా. నేను వాడిని ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ట్రీట్ చేశాను. కానీ మనకి పేషెంట్ అండర్‌స్టాండింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆవిడకి చాలా బాగా తగ్గింది. అండ్ షీ ఈస్ డూయింగ్ బెటర్. ఇది పస్కులర్ సోరియాసిస్. దీన్ని ఎక్కువగా ఏంటంటే దీన్ని వాన్ జుంబర్గ్స్ డిసీజ్ అని కూడా అంటారు. ఎక్కువగా వీటిల్లో ఫీవర్స్ వస్తూ ఉంటాయి. విపరీతంగా పస్ట్యూల్స్ ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువగా వుమెన్‌లోనే ఎక్కువ ఇవి వస్తూ ఉంటాయి. ఆహ్, ఎక్కువగా ఇవి ఐ, నెయిల్ ఇన్వాల్వ్‌మెంట్ అలాంగ్ విత్ జియోగ్రాఫికల్ టంగ్ కెన్ బి అబ్జర్వ్డ్. అంటే ఒకసారి మ్యాప్డ్ టంగ్స్ కూడా వీటిలో ఉంటూ ఉంటాయి. ఈ సోరియాటిక్ కేస్‌లో, పస్కులర్ సోరియాసిస్‌లో ఫీవర్ కానీ, ఒళ్ళొప్పులు గానీ, బాడీ పెయిన్స్ కానీ, వీక్‌నెస్ కానీ, అబ్డామినల్ పెయిన్స్ కానీ వీటిలో చాలా కామన్‌గా ఉంటాయి. ఇవేంటంటే హ్యాండ్స్, మోర్ కామన్ ఇన్ హ్యాండ్స్ అన్నమాట. ఇది ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్. చాలా రేర్. కానీ లైఫ్ థ్రెటనింగ్ అన్నమాట ఇది యాక్చువల్‌గా వస్తే గనక. మొత్తం బాడీ అంతా కూడా రెడ్ అయిపోతుంటుంది. స్కేలింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా కొన్ని కొన్ని కేసెస్‌లో. బట్ ఇన్‌ఫ్లమేషన్ అయితే విపరీతంగా ఉంటుంది. వాపు విపరీతంగా ఉంటుంది. స్కిన్ ఎలా ఉంటుందంటే బ్రైట్ రెడ్‌గా ఆర్ ఫియరీ రెడ్‌గా అనిపిస్తూ ఉంటుంది. సివియర్ స్కేలింగ్ అండ్ పీలింగ్ అకర్స్. విపరీతంగా స్కేలింగ్ అవుతూ ఉంటుంది. అండ్ పొరలు ఊడిపోతూ ఉంటాయి. దేర్ అకర్స్ ఎ లాట్ ఆఫ్ బర్నింగ్ అండ్ ఇచ్చింగ్. విపరీతంగా మంట, దురద. దాంతో పాటు విపరీతంగా ఫీవర్, చలి, జ్వరం కూడా వచ్చేస్తుంటుంది. కాళ్ళలో స్వెల్లింగ్స్ ఉంటాయి. యాంకిల్స్‌లో స్వెల్లింగ్స్ ఉంటాయి. వీటిల్లో ఏంటంటే టెంపరరీ లాస్ ఆఫ్ హెయిర్ ఆర్ నెయిల్ చేంజెస్ మే ఆల్సో అక్కర్. హెయిర్ కూడా లాస్ అవ్వడానికి చాలా అవకాశాలుంటాయి. ఇది ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్. ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్. ఆహ్, ఇదేంటంటే బోత్ జాయింట్స్ పెయిన్స్ ఉంటాయి, స్టిఫ్‌నెస్ ఉంటాయి. మనకి ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దాంతో పాటు సోరియాటిక్ కంప్లెయింట్ ఉంటుంది. రైట్. ఇది ఎక్కువగా 30-50 ఏళ్ల వయసులో వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇది నెయిల్ చేంజెస్. కామన్‌గా ఇలా నెయిల్ చేంజెస్ వస్తుంటాయంటే గనక యాక్చువల్‌గా ఈ మొత్తం నెయిల్ అంతా కూడా క్రంబ్లింగ్ అయిపోతూ ఉంటుంది. నేను ఒక ఫోటో పెడతాను తర్వాత. అది చూద్దురుగాని ఇంకా డెప్త్ ఆఫ్ నెయిల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. లాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ యాక్చువల్‌గా. మీరు చదువుకోండి ఇది. సో, కమింగ్ టు థిస్ కేస్. సో, ఇంతవరకు అర్థమైందండి? అర్థమైంది డాక్టర్ గారు. ఓకేనండి. సో, ఈ కేస్ యాక్చువల్‌గా ఒక ప్రొబాబ్లీ 24 ఆర్ 25 ఇయర్స్ వరకు ఉంటాయనుకుంటా ఆయనకి. ఆర్ బిలో 30. ఆయన ఆయుర్వేదం వాడారు. అలోపతి మెడిసిన్స్ వాడారు. కొన్ని ఇయర్స్‌గా వాడారు. కానీ తగ్గట్లేదు. యాక్చువల్‌గా ఇది ఆన్‌లైన్ కేస్. ఈ కేస్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఎక్కడో యూట్యూబ్‌లో నా వీడియో చూసారంట. నా వీడియో ఎక్కడో చూసి ఈయన నన్ను కాంటాక్ట్ అయ్యారు. అసలు నాకు ఈయనకి ఎటువంటి పరిచయం లేదు స్టార్టింగ్‌లో. కానీ అంటే ఎవరు రిఫర్ చేయలేదు. ఈయనంతట ఈయనే రిసర్చ్ చేసుకొని, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రిస్క్రిప్షన్‌కి. రిసర్చ్ అంటే చాలా రిసర్చ్ చేస్తారన్నమాట ఇది. రిసర్చ్ చేసి అంటే ఒక డిసీజ్ ఉందనుకోండి దాని పట్ల డెప్త్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. సో, నేను ఎక్కడో ఒక కేస్ ప్రెజెంట్ చేశాను. అది ఆయన చూసి ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని ఆయన కేసు ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఈయన ఒక 28 ఏళ్ల వయసు. మెయిల్ పేషెంట్.
ఈయన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యాక్చువల్‌గా. సో, రిలీజియస్ వైస్ ఈజ్ ఏ ముస్లిం పర్సన్. చాలా విపరీతంగా నాన్ వెజ్ తింటారు. అన్‌మ్యారీడ్ పర్సన్. చీఫ్ కంప్లెయింట్స్. అంటే మనం కాలేజ్‌లో ఇలాగ తీసుకుంటాం. సో, అందుకని నేను కేస్ కూడా ఇలాగే ప్రెజెంట్ చేస్తున్నాను. సో, చీఫ్ కంప్లెయింట్స్. ఇచ్చింగ్ అండ్ వైట్ ఫ్లేక్స్ ఆన్ స్క్రాచింగ్ ఆఫ్ స్కల్ప్ సిన్స్ 7 ఇయర్స్. 7 ఏళ్ల నుంచి ఈయనకి ఉంది ఈ వ్యాధి. ఇవన్నీ కూడా పింక్ కలర్ డీమార్కేషన్. ఎస్పెషల్లీ ఫోర్‌హెడ్ అంతా కూడా పింక్ కలర్‌గా అయిపోయిందనమాట. తిన్న వెంటనే మోషన్ పాస్ చేయాల్సొస్తుంది. ఇది కూడా 2013 నుంచి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి థైస్ మధ్యలో. హిస్టరీ ఆఫ్ ప్రెజెంటింగ్ కంప్లెయింట్స్. స్కాల్ప్ పైన ఇచ్చింగ్ ఉంది. వైట్ ఫ్లేక్స్ ఆన్ స్క్రాచింగ్ ఆఫ్ స్కాల్ప్. బర్నింగ్ సెన్సేషన్ ఉంది యాక్చువల్‌గా. స్పైసీ ఫుడ్ తింటుంటే ఎక్కువవుతుంటుంది. మసాలా ఫుడ్స్ తింటూ ఎక్కువవుతుంటుంది. చికెన్ తింటే ఎక్కువవుతుంటుంది. సన్ ఎక్స్‌పోజర్‌లో ఎక్కువవుతుంటుంది. రైట్? పాస్ట్ హిస్టరీ. ఈయన హైపోథైరాయిడ్‌లో ఉండేవాడు యాక్చువల్‌గా. సిన్స్ 2020 నుంచి. సో, సారీ ఉంటున్నాడు యాక్చువల్‌గా హైపోథైరాయిడ్‌లో ఉన్నాడు. సో, థైరానామ్ 50 ఎంసీజీ వాడుతున్నారనమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్ థైస్ కూడా ఉన్నాయి యాక్చువల్‌గా. సార్ ఫాలో అవ్వగలుగుతున్నారా? కొంచెం స్లోగా డాక్టర్ గారు. అవుతున్నాం సార్, అవుతున్నాం. అవుతున్నాము కొద్దిగా ఓ స్లోగా. ఓకే. ష్యూర్ అండి. ష్యూర్. ఖచ్చితంగా. అవుతున్నామండి. సో, వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూద్దాం. ఫాదర్ ఏంటంటే డయాబెటిక్ డీఎం ఉంది. డయాబెటిస్ మెలిటస్ ఉంది. ఫా ఫాదర్ ఇంకో బీపీ కూడా ఉంది. హైపర్‌టెన్సివ్ అనమాట. మదర్ ఏంటంటే డ్యూ టు మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ షీ గాట్ ఎక్స్‌పైర్డ్. సిస్టర్ కూడా హైపోథైరాయిడ్ అనమాట. సో, ఈయన డ్రగ్ హిస్టరీ చూస్తే ఆయుర్వేదం వాడారు సోరియాసిస్‌కి. సో, వాళ్ళు విపరీతమైన రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఆయన వాడలేకపోయాడు యాక్చువల్‌గా. అంటే ఉంటాయి కదా! పాలతో వేసుకోవాలని సంథింగ్ కొన్ని కొన్ని ప్రిపరేషన్ చేసుకోవాలని. ఈయనేమో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ చేసుకోలేకపోయాడు పాపం. సో, అందుకనేంటంటే ఆయుర్వేదం ఒక 2 ఇయర్స్ వరకు వాడారీయన. వాడిన తర్వాత కూడా వెక్స్ అయిపోయి మన దగ్గర వాడడం మొదలెట్టారనమాట. అలోపతి థైరాయిడమ్ యూజ్ చేశారు. 50 ఎంసీజీ ఫర్ థైరాయిడ్ అండ్ సోరియాసిస్ కూడా. ఎలర్జీ ఏంటంటే స్పైసీ ఫుడ్స్ కానీ, మసాలా గాని, చికెన్ గాని, నాన్ వెజ్ తింటే ఆర్ బిర్యానీ తింటే ఈ కంప్లెయింట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్పారు నాతో. పర్సనల్ హిస్టరీ. ఈయనకి ఒక అడిక్షన్ ఉండేది. కెఫెన్. విపరీతమైన కాఫీ తాగేవారంట. 2016 నుంచి 2023 వరకు. స్మోకింగ్ 2019 నుంచి 2020 వరకు. ఇంకెలాంటి చైన్ స్మోకర్ యాక్చువల్‌గా ఈయన. అంటే ఇంకా కంటిన్యూస్ అనమాట. రోజుకి 2 పెట్టెలు కాల్చేవాడనమాట ఈయన. వయసు చూస్తే 28 అంటే అప్పుడు ఒక 24 అనుకోండి. 24, 23 అంటే ఆ వయసులోనే అంత స్మోకింగ్. హాబీస్ క్రికెట్ ఆడడం, బ్యాడ్మింటన్ ఆడడం, స్నూకర్ ఆడడం, క్యారమ్స్ ఆడుకోవడం, వెబ్ సీరీస్ అని చూడడం. ఈయన హాబీస్ అనమాట. డైట్. ఇప్పుడేంటంటే బాయిల్డ్ ఫుడ్ తింటున్నారు. మిక్స్డ్ డైట్. ఈయన ఆకలి చూస్తే ఎలా ఉంటుందంటే నార్మల్‌గానే ఉంటుంది. అట్ టైమ్స్ హెడేక్ ఇఫ్ హి ఈస్ నాట్ టేకెన్ ఫుడ్ ఆన్ టైమ్. కరెక్ట్ టైమ్‌కి తీసుకోకపోతే తలనొప్పి వచ్చేస్తుంటుంది. డిజైర్స్. బిర్యానీ అంటే ప్రాణం. స్పైసీ ఫుడ్ అంటే ఇంకా ఆయన ఏం చెప్పారంటే, నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా. అది లేనిదే నేను ఉండను అన్నాడన్నమాట ఆయన. ఇంకా ట్యాంగీ ఫుడ్. గోవా అంటే ఉప్పు, పులుపు, కారం అలాంటివి. అలాంటివి బాగా ఇష్టం అన్నమాట. ఎస్పెషల్లీ ఆహ్, జామకాయ గాని, పైనాపిల్‌లో గాని. కూల్ డ్రింక్స్ అంటే ఆయన ఏం చెప్పారంటే కూల్ డ్రింక్స్ కోసం అంటే ఈ డిసీజ్ రాకముందు కనీసం రోజుకి ఒక లీటర్ థమ్స్ అప్ తాగేవాడంట. లీటర్ థమ్స్ అప్ లేనిదే నేను ఉండను సార్ అనేవాడు. నెక్స్ట్ ఇంకా బార్బిక్యూ అంటే సమ్ చికెన్ వెరైటీస్. అంటే పొయ్యి మీద కాల్చిన వెరైటీస్ అనమాట అయన్నీ కూడా. డ్రై హీట్. ఎవర్షన్ ఎలా ఉంటుందంటే వెజిటబుల్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. అవి చూస్తే నాకసల చిరాకండి అంటాడు. బాయిల్డ్ ఫుడ్. అంటే బాయిల్డ్ కర్రీస్ కానీ అలాంటివి ఇష్టం ఉండవు. స్పైసీ లేనిదే నేను ముట్టుకోను అని చెప్తూ వచ్చారనమాట. పడనివి ఏంటంటే స్పైసీ ఫుడ్ పడవు. తింటాడు కానీ ఇష్టం గాని పడవు. బికాజ్ కంప్లెయింట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మసాలా ఫుడ్స్ అస్సల పడవు. కానీ ఇష్టం. బిర్యానీ తింటాడు గానీ చాలా ఇష్టం గాని పడదు. చికెన్ తట్టుకోలేడు. తింటే తట్టుకోలేడు. రైట్? అన్నీ ఇష్టమే. కానీ వీటిలికి కూడా
అవర్షన్ సారీ ఇంటాలరెన్స్ ఉంది. సో మంచి మంచి రూబ్రిక్స్ తీసుకోవచ్చు వీటి నుంచి. కానీ మన కేస్ టేకింగ్ ఎప్పుడు కూడా ఫర్దర్‌గా ఏంటని చూడాలి తప్ప, అక్కడే ఆగిపోయామనుకోండి, అస్సలు మనం కూడా ఇంకో డాక్టర్ అయిపోతాం. ఫెయిల్యూర్ లిస్టింగ్ అలా ఉండకూడదు మనం. సో పేషెంట్ ఏం చెప్పినా సరే జస్ట్ అబ్జర్వ్, పొసెస్ ఎవ్రీథింగ్ బట్ డు నాట్ పొసెస్ అంటారు కదా! అంటే ప్రతీదీ రాసుకొని ఉంచుకోవడమే. కేస్ అనాలిసిస్‌లోనే అవన్నీ ఉపయోగించుకోవాలన్నమాట. దాహం 2-3 లీటర్స్ వరకు ఉంటుంది పర్ డే. యూరిన్ అయితే బానే వస్తుంది కానీ ఆర్డర్ అయితే ఏం లేదు. స్టూల్ బవల్ మూవ్‌మెంట్స్ ఏంటంటే పర్ డేకి 2-3 ఉంటూ ఉంటాయి. తిన్న తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత మోషన్ పాస్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ది కీ సింప్టమ్. నేను ప్రిస్క్రైబ్ చేయబోయే డ్రగ్ అన్నమాట ఇది యాక్చువల్‌గా. స్టూల్ చూస్తే సాఫ్ట్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా ఉంటుంది. స్వెట్ చూస్తే మొత్తం షర్ట్ అంతా కూడా వైట్ కాస్ట్ ఉంటుందన్నమాట. అంటే వైట్ మరకలు ఉంటూ ఉంటాయి. తెల్ల మరకలు. ఆర్డర్ అయితే ఏముండదు. థర్మలీ హి ఈస్ చిల్లీ పేషెంట్. అంటే చలి తట్టుకోలేడు యాక్చువల్‌గా. ఎక్స్‌ట్రా బ్లాంకెట్ ఆర్ బెడ్ షీట్ టు కవర్ మైసెల్ఫ్ ఇన్ వింటర్. అంటే 2 బెడ్ షీట్స్ వరకు ఖచ్చితంగా కప్పుకుంటారన్నమాట వింటర్‌లో. ఈయన ఉండేది యాక్చువల్‌గా బెంగుళూరులో ఉంటారు. కమింగ్ టు డ్రీమ్స్. డ్రీమ్స్ మనోడు ఏం చెప్పాడంటేని, ఒక భయంకరమైన డ్రీమ్స్ చెప్పుకుంటూ వచ్చారు. సార్ ఫాలో అవుతున్నారు కదా! అవుతున్నాను సార్. ఫాలో అవుతున్నాం చాలా బాగా. ఓకే. హారర్ డ్రీమ్స్. ఎలా అంటే ఈయన ఎక్కడో ఒక కెనాల్ అంటే ఒక గుహలో ఇరుక్కుపోయాడంట. ఎలా చెప్తున్నాడో చూడండి. ఏ పర్సన్ ఈస్ స్టక్ ఇన్ స్మాల్ కేవ్ ఆర్ హోల్ ఈస్ సఫోకేటింగ్ అండ్ ట్రాప్డ్ దేర్ ట్రైయింగ్ టు కమ్ ఔట్ బట్ కుడెంట్ అండ్ హి ఈస్ ఇన్ ఏ పానిక్డ్ స్టేట్ ట్రైయింగ్ టు కమ్ ఔట్. సో ఒక పర్సన్ అంటే ఎవరో కాదు ఈయనే. కానీ పేషెంట్ డ్రీమ్స్ చెప్పినప్పుడు వేరే వాళ్ళ కోసం చెప్తూ ఉంటారు. సో ఒక పర్సన్ ఒక కెనాల్‌లో ఉండి అటు ఇటు మూసిపోయినాయన్నమాట. మూసిపోయి సఫకేట్ అయిపోతున్నాడు. బయటికి రాలేకపోతున్నాడు. కానీ ట్రై చేస్తున్నాడు. విపరీతంగా భయం. కానీ ట్రై చేస్తున్నాడు బయటికి రావడానికి. ఇది డ్రీమ్. మదర్, ఐ హావ్ ఆర్గనైజ్డ్ ఏ టీ పార్టీ వేర్ మై మదర్ లవ్ బెవరేజెస్, టీ అండ్ ఎవ్రీవన్ కేమ్ టు ద పార్టీ. ఈవెన్ మై మదర్ కేమ్ టు ద పార్టీ అండ్ హ్యాడ్ దిస్ డ్రీమ్ వాస్ టచ్డ్ మై హార్ట్. సో పేషెంట్ చాలా డ్రీమ్స్ చెప్తూ ఉంటారు. సంథింగ్ లాస్ట్ సెషన్‌లో ఎవరో ఒక క్వెషన్ అడిగారు యాక్చువల్‌గా నన్ను. సార్ ఎందుకు సార్ ఈ డ్రీమే తీసుకున్నారు మీరని చెప్పేసి అని అడిగారు. సంథింగ్ ఏదో కేస్‌లో. ఆ డౌట్ ఇందులో క్లారిఫికేషన్ అవుతుంది చూడండి. అంటే ఈయన చాలా డ్రీమ్స్ చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటేమో ఆ కెనాల్ డ్రీమ్ చెప్పుకొని వచ్చాడు. ఇంకొకటి మదర్ డ్రీమ్. మదర్ ఎక్స్‌పైర్ అయింది కాబట్టి మదర్ ఏం చేస్తుందంటే మదర్ ఈయన కలిపి ఒక టీ పార్టీ లోకల్‌గా అరేంజ్ చేశారంట. అంటే టీ, బిస్కెట్స్ అన్నీ కూడా ఆ పార్టీలో అరేంజ్ చేశారంట. ఆ పార్టీకి వీళ్ళ మదర్ కూడా వచ్చారంట. ఆహ్, అది నన్ను బాగా టచ్ చేసింది ఆ డ్రీమ్ అన్నాడు. మదర్ చనిపోయారు కాబట్టి ఓకే. వెల్ అండ్ గుడ్. ఖచ్చితంగా టచ్ చేసిందని చెప్పేసి అన్నాడు. ఐ ఇంకో డ్రీమ్. ఐ వాస్ ఆన్ ఎ మౌంటైన్ డౌన్ ద మౌ ఐ వాస్ ఆన్ ఎ మౌంటైన్. డౌన్ ద మౌంటైన్ రివర్స్ వాస్ ఫ్లోయింగ్. ఈయన ఒక పెద్ద కొండ మీద ఉన్నాడంట. ఆ కొండ కింద నీరు ప్రవహిస్తుందంట. భయమేస్తుంది. హౌ కెన్ ఐ గో డౌన్? నేనిప్పుడు ఎలా కిందకి రాగలను? నాకు తెలియట్లేదు. నాకు కిందకి రావడం తెలియట్లేదు. దానికోసం చిన్నగా వరీ ఉంది. సో, మనకి 3 డ్రీమ్స్ చెప్పాడు. ఇంకా డ్రీమ్స్ యాహ్! 3 డ్రీమ్స్ చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటేంటంటే హారర్ డ్రీమ్. ట్రాప్డ్ అయిపోయినట్టు, ఒక పర్సన్ స్టక్ అయినట్టు, సఫోకేషన్ అయిపోతున్నట్టు, మదర్ డ్రీమ్ కూడా చెప్పాడు. నేనొక మౌంటైన్ పైనున్నాను. ఆ రివర్ కింద ఫ్లో అవుతుంది. దానికోసం వరి వచ్చేస్తుంది. కింద రావడంలా తెలియట్లేదు. సో, ఈ డ్రీమ్ పార్ట్ నేను ఆ కేసు ఆన్‌లైన్‌లో తీసుకున్నాను కాబట్టి రికార్డ్ చేసి పెట్టాను. ఆ పార్ట్ ఒకటే కట్ చేసి మీకు చూపిస్తానిప్పుడు. సార్ వీడియో తెలుస్తుందా ఒకసారి చూడండి సార్. కనపడుతుందండి, వినపడట్లేదు. సార్ వినిపిస్తుందా? లేదు. లేదండి. మాట్లాడుతున్నట్టు కనపడుతుంది గానీ వినపడట్లేదు. బహుశా కింద వాయిస్ దగ్గర మీరేమో టచ్ చేయాలేమో. సార్ ఏమవుతుందన్నారు? మాట్లాడుతున్నట్లు కనపడుతుంది. కానీ ఆ! వాయిస్ వినపడట్లేదు.
వాయిస్ వినబడట్లేదు. ఓకే. అంటే వాయిస్ అక్కడ ఆ దాంట్లో కూడా వాయిస్ బాక్స్ ఉంటుంది అనుకుంటా అండి. అది టచ్ చేస్తే కానీ రాదనుకుంటా. ఒక నిమిషం చూస్తున్నానండి. స్టూడెంట్స్ ఇందులో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఒకసారి నాకు. నాకు యాక్చువల్లీ తెలియలేదు ఎక్కడ అనేది. రాధాకృష్ణ గారు ఎక్కడ సార్ అది? నాకు కూడా ఐడియా లేదండి. ఇక్కడ మనం ఆ స్క్రీన్ డిస్ప్లే చేయగానే కింద వాయిస్ లాగా సపరేట్ బార్ వస్తుంటుందండి చాలా వాటిల్లో. ఆ బార్ మీద టచ్ చేస్తారండి, చేయగానే వస్తుంటుంది అది. నాకు కూడా ఈ సాఫ్ట్వేర్లో అంత నాలెడ్జ్ లేదండి. ఎవరైనా హెల్ప్ చేయగలరు ఇందులో? ఇప్పుడు మీరు టచ్ చేయగానే ఒక స్క్రోలింగ్ లాగా వచ్చింది కదండి, అందుట్లో ఫాజ్ లాగా కనపడుతుంది. ఒకసారి బయటకు వచ్చేసి వేరేగా అది ఆల్రెడీ డెస్క్టాప్ మీద ఎక్కడో పెట్టుంటారు కదా, అది ప్లే చేసేయండి సరిపోతుంది. ఓకే. అంటే డెస్క్టాప్ మీద నేను కాపీ చేయలేదు యాక్చువల్ దాన్ని సెపరేట్ గానే చేశాను. ఫైల్లో ఉంటుంది కదా ఆ, ల్యాప్టాప్ లో, అది ఆ, డైరెక్ట్ గా ప్లే చేసేయండి స్క్రీన్ షేర్ చేసి. ఓకే. ఇది క్లోజ్ చేసేసి. ఇప్పుడు లేదు, వినిపిస్తుందా? నో నో. నో. షేర్ స్క్రీన్ క్లోజ్ చేసేసి, ఇది పీపీటీ క్లోజ్ చేసేసి డైరెక్ట్ గా వీడియో షేర్ చేయండి సరిపోతుంది. చేస్తాను. దట్స్ బెటర్. ఈ ఫైల్ యాక్చువల్గా నేను నా మాట వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది. ఓకే. యాక్చువల్లీ ఈ ఫైల్ నేను కాపీ చేయలేదు. ఓన్లీ పవర్ పాయింట్ లోనే చేశాను. ఆ క్లిప్ కాపీ చేయలేదు యాక్చువల్గా. ఓకే, ఓకే. ఒకసారి ఓపెన్ చేయండి, మళ్ళీ ఒకసారి మొత్తం పీపీటీ క్లోజ్ చేసి మళ్ళీ ట్రై చేయండి. ఒక పని చేయగలరా? ఆ, నేను పీపీటీ షేర్ చేశాను యాక్చువల్గా. మీరు ఏదన్నా ఆ, మీరు ఓపెన్ చేసి షేర్ చేయగలరా? నాకు షేర్ చేశారా? ఏంటన్నా? నాకు షేర్ చేశారా? నేను సంకల్ప హోమియోపతి గ్రూప్ లో పెట్టాను. అది మీరు కనుక లాగిన్ అయ్యి మీరు షేర్ చేయగలిగితే కనుక బెటర్. చూస్తాను ఒకసారి. నేను కూడా ట్రై చేస్తాను. బికాస్ ఆ డ్రీమ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ పేషెంట్ కి. అవ్వట్లేదు అనుకుంటే కదా మనం క్యాజువల్ గా మనం చెప్పుకుందాం.
ఈ లోపల మనం జస్ట్ మామూలుగా వీడియో రాకముందు అసలు ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను మామూలుగా క్యాజువల్గా నేను టైప్ చేసిన వాటిలో నుంచి నేను మీకు చెప్తాను. స్లైడ్ కనిపిస్తుందండి? కనపడుతుందండి. ఓకే. మెంటల్ జనరల్స్‌లో ఉన్నాం. మెంటల్ జనరల్స్. సో ఆ డ్రీమ్‌లో ఏంటంటే ఆయన ఏం చెప్పారంటేని తర్వాత ఆ పీపీటీ మీరు ఓపెన్ చేసి మీకు అందులో వీడియో వస్తుంది ఖచ్చితంగా. ఒక Only host can share the screen. ఓకే. నేను మీకు పాస్వర్డ్ అండ్ ఐడీ పెడతాను. 1 సెకండ్. నిహారిక షేర్ చేస్తుంది. యాక్చువల్‌గా ఈ పీపీటీ అంతా కూడా నిహారిక చేస్తుంది. సో ఆ అమ్మాయి షేర్ చేసింది. నేను ఒకసారి డౌన్‌లోడ్ చేసి మీకు పెడతాను. What are the things from my childhood? My childhood days, I used to get foreign trips sometime, and I'm trapped somewhere. There's a small hole, or there's a small cave. I'm trapped there. ఇందాక వాయిస్ వినిపించింది, మళ్ళీ ఆగింది. బెటర్ టు కంటిన్యూ వితౌట్ వీడియో. వస్తుంది, ఒక్క నిమిషం, 1 సెకండ్. స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. కనపడుతుందండి. వినిపిస్తుందా? ఇప్పుడు వినపట్టలేదండి.
వినపడుతుంది. మీ వాయిస్ మాత్రం వినపడుతుంది. స్లైడ్ లో ఉన్న వాయిస్ వినపడలేదండి. ఓకే, ఈ స్లైడ్ కాదు యాక్చువల్లీ. ఫైన్. ఇప్పుడు వినపడుతుందండి. ఇప్పుడు వినపడుతుంది. ఓకే. Not clear, sir. A few days back, I have seen there's a snake coming. That snake is a kind of fish. ఇప్పుడు వినిపిస్తుంది డాక్టర్ గారు. Snake is coming here. And when we are seeing that we can make a high mountain. And below there is another crocodiles. And I'm thinking, okay, I'm sitting at the top. I have the tool I have for me. రాగిపోయింది డాక్టర్ గారు. మొదట కూడా నాటు క్లియర్ గా లేదు. ఈరోజు సహకరించట్లేదు. కరెంట్ పవర్ కట్ వచ్చింది యాక్చువల్గా. మీ మొబైల్ నుంచి వచ్చాను. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో నా మొబైల్ నుంచి యాక్చువల్లీ షేర్ చేయడానికి కుదరదు. నా పీపీటీ తయారు చేసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయికి భయం అంటే ఎక్కువ, ఎస్పెషలీ హైట్స్ మీద అండ్ ఫియర్ ఆఫ్ స్పీడ్ అండ్ ఫియర్ ఆఫ్ ఇన్క్యూరబుల్ డిసీజ్. అంటే తనకున్న డిసీజ్ క్యూర్ అవుతుందా అవ్వదో అని ఆలోచన. డజంట్ వాంట్ టు బి రిజెక్టెడ్ ఆర్ వాంట్ టు షోన్ యాజ్ గుడ్ పర్సన్ అండ్ ఆల్. సార్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాం. యా. సో ఈయన ఏంటంటే సొసైటీలో ఎవరు కూడా ఈయన రిజెక్ట్ చేయకూడదు. అందరూ కూడా ఈయన మంచి పర్సన్ అనుకోవాలి. ఎప్రిసియేషన్ కావాలి. ప్రతి చోట కూడా మెంటల్ జర్నల్స్ చదువుతున్నాను. వాంట్స్ ఎప్రిసియేషన్ అండ్ రెస్పెక్ట్. ప్రతి చోట కూడా ఒక ఎక్కడికి వెళ్తే ఆయన ఒక పెర్ఫార్మ్ చేశారనుకోండి, పొగడ్తలు కావాలి, ఈయనకి రెస్పెక్ట్ కావాలి. వాంట్ టు బి అవుట్ పెర్ఫార్మర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన లైఫ్ లో ఎక్కడ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అంటే చైల్డ్హుడ్ లో కానీ, లేకపోతే అడల్ట్హుడ్ లో కానీ, ఆర్ ఈవెన్ నౌ ఎక్కడైనా సరే ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అని చెప్పి అనుకుంటూ ఉండాలన్నమాట. ఈయన కనుక ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఓడిపోయారు అనుకోండి, విపరీతమైన కోపం వచ్చేస్తుంటది. ఫీలింగ్ సఫోకేటెడ్ డ్యూరింగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు విపరీతంగా సఫోకేషన్ వచ్చేస్తుంటుంది. మైండ్ అంతా కూడా రెస్ట్లెస్ గా ఉంటుంది. ఏ వర్క్ చేసినా సరే పర్ఫెక్ట్నెస్ కావాలి. ఎంత పర్ఫెక్ట్నెస్ అంటే కనుక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. యాక్చువల్లీ ఈయన ఆఫీస్లో ఒక 10 మంది 15 మంది ఉంటారు. ఈ ఆఫీస్లో ఎగ్జామ్ పెడుతూ ఉంటారు, క్యాజువల్ ఎగ్జామ్. కానీ ఆ ఎగ్జామ్ని కూడా అయినా చాలా పర్ఫెక్ట్గా రాయాలి, పర్ఫెక్ట్గా చదవాలి అని చెప్పి
చెప్పి ఒక 10 పేజీల వరకు రాస్తారంట. మిగతా వాళ్ళందరూ ఏదో 1, 2 పేజీలు రాసిస్తారు. సో ఎవరైతే ఎగ్జామ్‌లో పాస్ అవుతారో వాళ్ళకి సమ్ ఏదో పొజిషన్ ఇస్తారు. రైట్. నెక్స్ట్ లైఫ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ స్లైడ్. Life space investigations. From childhood, he cannot be defeated in cricket. If he got out, he will be so angry on him. చిన్నప్పటి నుంచి ఈయనెవరు కూడా క్రికెట్ లో అంత త్వరగా ఓడించేంత ధైర్యం ఎవరికి లేదంట. Up to 21 years, he used to have financial crisis. So he doesn't want his parents to be suffer. After getting job, it got stable. So 21 ఏళ్ల వయసు వరకు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఎక్కువ ఉంటూనే ఉండేది. సో హీ డజంట్ వాంట్ హిస్ పేరెంట్స్ టు బి సఫర్. ఎప్పుడు కూడా ఈయనకి ఒక ఉద్దేశం ఉంటూ ఉండేది, మా పేరెంట్స్ నేను ఇబ్బంది పెట్టకూడదు. కానీ ఇదంతా కూడా ఈయనకి జాబ్ వచ్చింది, స్టేబిలైజ్ అయ్యింది. హీ గాట్ జాబ్ స్ట్రెస్. చాలా విపరీతంగా స్మోక్ చేస్తూ ఉండేవాడు. When he was with his mother, he got swollen eyes. Then a doctor asked him for a test of thyroid. సో ఈయన మదర్ తో ఉన్నప్పుడు, ఆయన మదర్ బతుకున్నప్పుడు ఈయన ఇంటికి మదర్ చూడడానికి ఒక డాక్టర్ వచ్చారు. అప్పుడు ఏమన్నారంటే, ఈయన స్వెల్లింగ్ ఐస్ ని చూసి, సార్ మీకు థైరాయిడ్ ఉండొచ్చు, ఒకసారి మీరు ట్రై చేయండి, థైరాయిడ్ టెస్ట్ టెస్ట్ చేయించండి అంటే ఈయనకి అప్పుడు హైపోథైరాయిడ్ స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఎప్పుడైతే థైరాయిడ్ డిసీజ్ స్టార్ట్ అయిందో వెంటనే మానేశాడు. థైరాయిడ్ యూజ్డ్ అలోపతిక్ మెడిసిన్స్ అండ్ దెన్ ఇట్ టర్న్ టు హైపోథైరాయిడ్. స్టార్టింగ్ ఏంటంటే హైపోథైరాయిడ్ లో ఉండేది, సార్ హైపర్ లో ఉండేది, తర్వాత మెడిసిన్స్ పడేగా హైపోలో కన్వర్ట్ అయ్యేది. సో పవర్ వచ్చింది, నేను ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. 1 సెకండ్. Recording in progress. యా సార్, లైఫ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్స్ తెలుస్తున్న స్క్రీన్ అండి? కనపడుతుందండి, వాయిస్ క్లియర్. కనపడుతుంది, చదువుకోగలుగుతున్నామండి, స్క్రీన్ చదువుకోగలుగుతున్నాం. చదువుకోతున్నారు కానీ నెక్స్ట్ మూవ్ అవ్వట్లేదు స్లైడ్. 1 సెకండ్. ఈ మూడ్లో ఉంచితే ఆటోమేటిక్ గా స్లైడ్ అవుతుందండి, మీరు చెప్పేది కూడా మాకు కనపడుతుంది. సో ఈయనకి 7 years బ్యాక్ సోరియాసిస్ వచ్చింది.
అది ఒక సింగిల్ ప్యాచ్ కింద వచ్చింది. ఫస్ట్ స్కాల్ప్ మీద వచ్చింది, తర్వాత అది ఇచ్చింగ్ ఫ్లేక్స్ ఫామ్ అయ్యి విపరీతంగా స్టెరాయిడ్స్ వాడి తర్వాత ఈయనకి జుట్టు కూడా ఊడిపోవడం జరిగింది. తర్వాత అలోపతిక్ మెడిసిన్స్ వాడుకున్నాడు, జుట్టు వచ్చింది, పర్వాలేదు. ఆఫ్టర్ గెటింగ్ ఎ సోరియాటిక్ లైక్ ప్యాచ్, హీ రీసెర్చ్డ్ అబౌట్ ద సోరియాసిస్ అండ్ గాట్ పానిక్డ్ బికాస్ he have seen all the people with whole body of psoriasis. His thoughts were, was he heading towards that incurable type? And when someone says that psoriasis doesn't have a cure, he gets more anxious. నేను చెప్పాను కదా రీసెర్చ్లు బాగా చేస్తాడని. సో ఏంటంటే సోరియాసిస్ అనేది ఒక నయం కాని జబ్బు, మీకు ఇంకా మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది, ఇది ఒక దీనికి అసలు మందే లేదు, లైఫ్ లాంగ్ వాడుకుంటూనే ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు. యాక్చువల్గా మనోడు చాలా భయపడ్డాడు, చాలా యాంగ్షియస్ అయిపోయాడు యాక్చువల్లీ చెప్పాలంటేనే. ఆ 2 days అయితే పడుకోలేని చెప్పుకొని అన్నాడు యాక్చువల్గా ఆయన. సో ఇంకొకటి ఏంటంటే ఆయన గ్యాస్ట్రో ఇస్టియోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఉండేది. అంటే తిన్నదంతా బయటికి రావడం, అసమాటికి వాష్రూమ్కి రష్ అవ్వడం, తిన్న తర్వాత ఈవెన్ 15 to 30 minutes తర్వాత కూడా వాష్రూమ్ వెళ్ళడం, లూజ్ స్టూల్స్ పాస్ చేయడం. ఎప్పుడంటే స్పైసీ ఫుడ్స్ కానీ మసాలా ఫుడ్స్ తింటే కనుక, బిర్యానీ తింటే కనుక లూజ్ స్టూల్స్ పాస్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. 24లో మదర్ పాస్ అయ్యారు, మదర్ చనిపోయారు. అప్పుడు బాగా డిప్రెషన్ గురయ్యారు ఈయన. ఇఫ్ యు ఆర్ థింకింగ్, డాక్టర్ ఏమన్నారంటే కనుక, అంటే మీ ఫ్యామిలీ డాక్టర్, నువ్వు ఇలాగే కనుక ఆలోచిస్తే యూ వుడ్ కాంప్లికేట్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు కాంప్లికేట్ చేసుకుంటావు. సో స్టార్ట్ యాక్సెప్టింగ్ ఆర్ డైవర్టింగ్ థింగ్స్. ఆఫ్టర్ హిస్ మదర్స్ డెత్ హీ వాజ్ అలోన్ విత్ ఆల్ ద థాట్స్ లుక్. సో మదర్ చనిపోయిన తర్వాత చాలా పాపం చాలా టర్మోయిల్ గురయ్యాడు అనమాట ఆయన. ఆయన చెప్పిన నాకైతే ఆ పేస్ ఆఫ్ థింగ్ ఉంటుంది చూస్తారా, నన్ను బాగా కదిలిస్తుంది. అసలు ఏ కేసు నన్ను కదిలించదు యాక్చువల్గా, అంత దృఢంగా మెడిటేషన్ చేస్తూ ఉంటాను. కానీ ఈ కేసు నాకు చాలా బాగా ఇబ్బంది పెట్టేసింది. నాకు క్వశ్చనీర్ అసలు నాకు ఫర్దర్గా ఏమి వెళ్ళలేకపోయాను యాక్చువల్గా ఆ స్టోరీ విన్న తర్వాత. అంత స్ట్రగుల్స్ అనమాట ఈయనలో, రైట్? అంటే మనం కూడా మనుషులే కదా యాక్చువల్గా, ఎంత డాక్టర్ అన్నా సరే. తర్వాత హిస్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఇన్ హిస్ లైఫ్ వాజ్ అ మదర్స్ డెత్. చూసారా, అంత స్ట్రెస్ అంటే విపరీతంగా స్ట్రెస్ అనమాట. వేర్ హీఈస్ నాట్ ఏబుల్ టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ హిస్ మదర్ విచ్ ఈస్ హర్ విష్. వాళ్ళ మదర్ ఏమనుకున్నారంటే, జస్ట్ బిఫోర్ డెత్ నువ్వు మనకు ఒక ఇల్లు కట్టాలి కంపల్సరీగా అని చెప్పేసి అన్నారనమాట. కానీ మనోడు ఆ విష్ చేయలేకపోయాడు అనమాట. సో దానివల్ల విపరీతమైన స్ట్రెస్ గురయ్యాడు. కనీసం వాళ్ళ మదర్ పెంచుకున్న పిల్లలు కూడా నేను కేర్ టేకింగ్ చేసుకోలేకపోతున్నాను అనే బాధలు ఎక్కువ ఉండేవాడు. కానీ వాళ్ళ మదర్ ఇంకోటి ఏంటంటే, సిస్టర్ అయితే ఎవరైతే మ్యారేజ్ చేసుకుందో, ఆ మ్యారేజ్ చేసుకున్న సిస్టర్ వాళ్ళ లైఫ్ కూడా మంచిగా లేదని చెప్పేసి దాన్ని కూడా కొంచెం ఆవిడకి బాధ ఉండేదంట. సో ఇన్ని ఇంత మదర్ ఇంతలా ఫీల్ అయిపోతుందే అనే ఆలోచనతో పెట్టుకుని విపరీతం గిల్టీ కాన్షియస్ ఎక్కువ అయిపోయేది. సో ఏమనుకునేవాడంటే, నేను ఒక బ్యాడ్ పర్సన్ని అని అనుకుంటూ ఉండేవాడు అనమాట. హీ కుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ అండ్ స్టడీ వెల్ అండ్ గెట్ ఎ గుడ్ జాబ్. కనీసం నేను ఎందుకు కూడా చేయలేకపోయినా, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నేను తెచ్చుకోలేకపోయినా, మదర్ అడిగింది కనీసం ఆ థింగ్స్ కూడా నేను చేయలేకపోయినా అని ఆలోచనతో ఎక్కువ ఉండేవాడు. ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గిల్ట్ హీ ఫీల్స్ చోక్డ్. ఆ ఎక్స్పీరియన్స్ అంటే మన క్వశ్చన్ తెలుసుగా ఎలా ఉంటుంది ఏంటో, ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా అనిపించింది, చోక్డ్ ఫీలింగ్ ఉండేది అనమాట. సో 2 times చోక్ మన కన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెన్ లైఫ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు బాగా చోకింగ్ ఉండడం, అలాగే డ్రీమ్స్ లో కూడా చోకింగ్ ఉండడం. సో పక్కన చోకింగ్ రాసి పెట్టుకోవాలి మనం. అండ్ హీ వాంట్స్ టు గో టు ద రూమ్ అండ్ క్లోజ్ ద డోర్, మేక్ ద రూమ్ డార్క్ అండ్ కీప్ ద పిల్లో ఆన్ ద హెడ్ క్రంబుల్డ్ అప్ హిస్ బాడీ. సో ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో ఆయన ఏం చేస్తారంటే, ఒక సెపరేట్ రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్స్ ని క్లోజ్ చేసుకుని ఫేస్ అంతా కూడా డార్క్ పిల్లో వేసుకుని పడుకుంటాడంట. ఆ చోకింగ్ వచ్చినప్పుడు పడుకుంటాడు అనమాట ఎక్కువగా. నెక్స్ట్ ఆఫీస్ ఎగ్జామ్స్ లో ఏంటంటే, చెప్పాం కదా చాలా పేజెస్ రాస్తూ ఉంటాడు. ప్రతి దాంట్లో కూడా ఒక అవుట్ పెర్ఫార్మర్, నేను ఒక మంచి పెర్ఫార్మర్ని అని తెలుసుకుంటూ ఉండాలి, అని చూసుకుంటూ ఉండాలి నేను, ఐదర్ కొలీగ్స్ లో కానీ లేకపోతే ఫ్రెండ్స్ లో కానీ. సో ఇదేం చేస్తుందంటే ఒక ప్లెజర్ ఇస్తుంది ఆయనకి. హీ ఆల్వేస్ వాంట్స్ టు హ్యావ్ అల్టిమేట్ పొజిషన్ ర్యాంక్ ఫస్ట్. ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈయనే ఫస్ట్ అయి ఉండాలి. హీ ఫీల్స్ దట్ హీ ఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ స్కై. హీ ఫీల్స్ లైక్ అకంప్లీష్డ్ అండ్ అచీవింగ్ ఇట్. ఉండడమే కాదు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క చేయడం కూడా, నేను ఫస్ట్ ఉన్నాను అనే ఆలోచన. సో ఈ పార్ట్ తీసుకున్నప్పుడు ఆయన ఒక గెస్చర్ ఇచ్చాడు, ఎస్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అని గెస్చర్ ఇచ్చాడు యాక్చువల్గా. సో ఎవ్రీ వన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, రిలేటివ్స్ ఆర్ నైబర్స్ విల్ కమ్ టు హిమ్
with the government paper for sorting out things and filling the papers which number of people can't do it or analyze it. ఇంకోటి కూడా చెప్పాడు, ఈయన ఇంటికి వెళ్తున్నప్పుడు పక్కన అంటే ఇప్పుడు బ్యాంక్ పేపర్స్ రాయాలి, లేకపోతే పాస్బుక్స్కి రావడానికి కొన్ని రాయాలి, ఆర్ బాండ్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి కొన్ని కావాలి, ఎనీ బ్యాంక్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ అన్నీ కూడా ఈయనే చేస్తాడంట. సో దానివల్ల ఏంటంటే ఈయన ఒక మంచి పెర్ఫామ్ చేయగలడు ఏదైనా సరే అనే ఆలోచనతో ఉంటాడు. సో అందరూ పీపుల్ కూడా అలాగే ఈయన్ని అనుకుంటూ ఉంటారంట. సార్ అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి పెర్ఫార్మరు, ఆయన అప్రిషియేట్ చేయాలి. So they know that he can do it. That show his credibility. If he loses his credibility, his ranks come down. So ఎప్పుడు కూడా అలా చేయాలి. దానివల్ల ఏంటంటే ఒక మంచి పేరు వస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ పేరు ఎప్పుడైతే వచ్చిందో దట్ దిస్ పర్సన్ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే థింగ్ ఎప్పుడు కూడా దాని నుంచి కిందకి రాకూడదు. సపోజ్ వస్తే కనుక హోప్లెస్నెస్ బిగిన్ అవుతుందని అన్నారు. Then there will be no center of attention and he wants to try to reach the perfection. అదే ఒక పొజిషన్ రీచ్ అవ్వడం, ఆ పొజిషన్ నుంచి మళ్ళీ పడిపోకుండా ఉండడం, ఆ పొజిషన్ మళ్ళీ వెళ్ళడం, అది ఈయన యొక్క హోల్ థీమ్ అనమాట. వితౌట్ క్రెడిబిలిటీ హీఈస్ యూజ్లెస్. సో క్రెడిబిలిటీ లేనిదే ఈయన ఒక యూజ్లెస్ పర్సన్ అనుకోవడం, లేకపోతే ఒక వర్త్లెస్ అనిపించడం ఈయనకి. హ్యావింగ్ సెల్ఫ్ డౌట్, తన ఒక డౌట్ ఉంచుకోవడం. అండ్ హీ నీడ్స్ టు ప్రిపేర్ మోర్ అండ్ హీ ఫీల్స్ లైక్ ఇట్ వాజ్ హిస్ ఫాల్ట్. సో అది కనుక రీచ్ అవ్వలేకపోతే మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ప్రిపరేషన్ అవ్వడం, మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్ళడం. సో ప్రతి పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ లో ఇదే అనమాట. He loves standing on the podium, shows his confidence, but he knows that he is nervous with trembling of legs, which no one could see, but he could sense it. So ఈయన స్పీచ్ ఇవ్వడం చాలా ఇష్టం, మెడల్స్ తీసుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా అంతే మంచిగా ఈయన ఏంటంటే స్కూల్లో ఒక 4-5 ప్రైజెస్ తీసుకున్నాడంట. పెద్ద పెద్ద గిఫ్ట్లు అంట, పెద్ద పెద్ద బొకేస్, పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు, కప్ అండ్ మెడల్స్ తీసుకోవడం, ట్రాఫీస్, సారీ, ఆ ట్రాఫీస్ తీసుకోవడం, ఆ ట్రాఫీస్ ఏమో ఇంటికి తీసుకురావడం. ఆ ట్రాఫీస్ తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళ దగ్గర వెహికల్ లేదని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే మాకు అంత పెద్ద కార్ లేదు, ఓన్లీ చిన్న బైక్లో తీసుకొచ్చాం అని చెప్పుకోవడం అనమాట. ఇట్ షోస్ దట్ ఆయన అంత పెర్ఫార్మ్ చేస్తున్నారని అర్థం. His father is seeing a bride for him. He cannot say to his father about the disease, and he can't say to the girl that it is curable disease because society won't accept the skin disease. So society అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ డిసీజ్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి, కానీ వీళ్ళ ఫాదర్ కూడా చెప్పుకోలేకపోతున్నాడు, నాకు అమ్మాయిని చూడద్దు అప్పుడే అని చెప్పుకోలేకపోతున్నాడు. ఆల్సో నో టీమ్ ఇన్ ఆఫీస్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ విత్ డిసీజ్ ఆర్ ఇన్ ఫేస్. సో ఫేస్ మీద ఉంటే కనుక ఎవరు నాకు ఇస్తారు ఈ ఏదైనా ఆపర్చునిటీ వస్తే కనుక అనే ఆలోచనతో కూడా ఉన్నాడు. దే కాంట్ టేక్ హిమ్ యాజ్ ఎ స్పీకర్ ఆర్ ఎ పెర్ఫార్మర్. అండ్ ఆఫీస్ లో ఈయన్ని స్పీకర్ కింద కానీ పెర్ఫార్మర్ కింద కానీ తీసుకోలేరన్న ఆలోచనతో కూడా ఉన్నాడు. సో హాబీస్ ఏంటంటే క్రికెట్ ఆడడం, బ్యాడ్మింటన్ ఆడడం, స్నూకర్ మనం దాకా చెప్పుకున్నాం కదా. వీకెండ్స్ వస్తే కనుక క్రికెట్ ఆడుకోవడం. నేను అందులో అడిగింది ఏంటంటే నీకు అందులో ఇష్టం అడిగితే కనుక ఆ స్పీడ్, నేను ఒక బౌలర్ అనమాట, ఆ స్పీడ్ అంటే చాలా ఇష్టం. ఆ బ్యాటర్ కనుక, బ్యాట్స్మెన్ కనుక నా స్పీడ్, నేను వేసిన స్పీడ్ బౌలింగ్ కి తట్టుకోలేక ఫంబుల్ అవుతుంటే అది నాకు చాలా ఇష్టం అన్నాడు. హిస్ ఫాస్ట్నెస్ ఆఫ్ బౌలింగ్ దట్ బ్యాటర్ కాంట్ హ్యాండిల్ ద స్పీడ్. అంటే అంత ఫాస్ట్ గా వేస్తాడు, వెంటనే ఫంబ్లింగ్ ఉంటుంది బ్యాట్స్మెన్ లో. He has a frequent dreams like family, he's surrounding by people, snakes on top of mountain, snakes ఉండడం, horror dreams, trapped dreams somewhere, some hole or a cave in a high mountain, down the river. మనం చెప్పుకున్నాం కదా ఇందాక. సో మౌంటైన్స్ మీద, మౌంటైన్ మీద ఈయన ఉండడం, కిందేమో క్రొకడైల్స్ పాకడం, పావులు ఉండడం, ఈయనేమో కిందకి రావడం భయపడడం, తర్వాత ఏమో ఒక కెనాల్లో ట్రాప్ అవ్వడం, హారర్ డ్రీమ్స్ రావడం, దాని నుంచి బయటికి రాలేకపోవడం. And when he feels bad in that dream, he would wake up and drink water and relax. So అలాంటి కండిషన్ లో ఈయన అలా డ్రీమ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు వెంటనే లేచి వాటర్ తాగుతాడంట. సో ఇది యాక్చువల్గా టోటల్ కేసు. ఈ కేసు అంతా కూడా నార్మల్ మన కేస్ టేకింగ్, సెన్సేషన్ మెథడ్ కేస్ టేకింగ్ తీసుకున్నాను. కానీ మనకి నిహారిక అని చెప్పి మిమ్స్ కాలేజ్లో అమ్మాయి చదువుతుంది. నేను ఈ అమ్మాయికి ఈ కేసు మొత్తం ట్రాన్స్ఫర్ చేసి, తల్లి ఈ కేసు కాలేజ్ ఫార్మాట్ లో చేయమ్మా అంటే అమ్మాయి చేసి పెట్టింది. సో ఆ అమ్మాయి చేసి పెట్టిన కేసే నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను ఇప్పుడు. రైట్, అనాలిసిస్ ఆఫ్ ది కేస్. ఫియర్ ఆఫ్ ఇన్క్యూరబుల్ డిసీజ్, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ.
మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం దీన్ని. ఈ డిసీజ్ క్యూర్ అవుతుందా లేదనే ఆలోచన. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా ఎక్కువగా ఉంది. అంబిషన్, పెర్ఫెక్షనిజం, వాంట్స్ ఎప్రిసియేషన్ అండ్ రెస్పెక్ట్. ప్రతి దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉండాలి, నేనే ప్రతి దాంట్లో కూడా పెర్ఫెక్షనిజం ఉండాలి, ఎప్రిసియేషన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. సో డిఫీట్ అయితే కనుక విపరీతంగా ఒక సెన్సిటివ్నెస్ అనేది గమనిస్తూ ఉంటున్నాం. రెస్ట్లెస్నెస్ ఆఫ్ మైండ్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అండ్ ఫెయిల్యూర్. సో ఆ ఫెయిల్యూర్ అనే పార్ట్ టీంలో వస్తే కనుక వెంటనే రెస్ట్లెస్ అయిపోవడం. అసలు ఫెయిల్యూర్ పార్టీని చూడకూడదు ఎప్పుడు కూడా సక్సెస్ పార్ట్లో ఉండాలన్న ఆలోచన. అందుకే ఈయనకి రోగం వచ్చింది. శ్రీకాంత్ సార్ చెప్తుంటారు కదా, ఫెయిల్యూర్ పార్ట్, సక్సెస్ పార్ట్, రైట్? డ్రీమ్స్ ఆఫ్ హారర్, సఫకేషన్, ట్రాప్డ్, స్నేక్స్. వెరీ అంబిషియస్ పర్సన్. సోషల్ రిజెక్షన్ డ్యూ టు డిసీజ్ కాజెస్ యాంటిసిపేటరీ యాంగ్జైటీ. సో ఈ డిసీజ్ వల్ల మనం సొసైటీలోకి వెళ్తే నన్ను పక్కకి పెడతారేమో అనే ఆలోచన, భయం, ఆందోళన. ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ఇన్ కెరియర్, రైట్? భయం, ఎస్పెషల్లీ జడ్జిమెంట్ చూస్తుంటే కనుక, అంటే ఎలా ఉంటానో ఏంటో, నేను బాగా చేసిందా లేదా అని ఆలోచన, దాని వెనకాలనే భయం. డిజైర్ స్పైసీ ఫుడ్, బిర్యానీ, టాంజీ ఫుడ్స్. అవర్షన్ వెజిటేబుల్స్, బ్లాండ్ ఫుడ్స్, బాయిల్డ్ ఫుడ్స్. ఈయన ఒక చిల్లీ పర్సన్. అర్జీ ఫర్ స్టూల్ ఆఫ్టర్ మీల్స్, స్కాల్ప్ ఇచ్చింగ్ విత్ వైట్ ఫ్లేక్స్, వర్స్ స్పైసీ ఫుడ్, చికెన్ అండ్ సన్ ఎక్స్పోజర్. ఇలాంటి మనం చూసాము. ఇది అనాలిసిస్ ఆఫ్ ది కేస్ అనమాట. సో అసలు ఈ కేసు మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు? హీఈస్ ఎ వెరీ హైలీ అంబిషియస్ పర్సన్, వాంట్స్ టు బి ద బెస్ట్, అవుట్ పెర్ఫార్మర్ ఆఫ్ అదర్స్, మెయిన్లీ క్రెడిబిలిటీ. నేను గుర్తింపు వచ్చేయాలి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే. ఫెయిల్యూర్ అంటే ఒక సెన్సిటివిటీ ఉంది అందులో, కోపం వచ్చేస్తుంది ఫెయిల్యూర్ అంటే కనుక. ఎలాగైనా ఫస్ట్ రావాలి మళ్ళీ. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ ఇన్క్యూరబుల్ డిసీజ్, ఫియర్ ఆఫ్ హైట్స్ అండ్ స్పీడ్. పెర్ఫెక్షనిస్ట్, టెండెన్సీస్ విత్ సెల్ఫ్ ఇంపోజ్డ్ పర్సన్స్. డీప్లీ ఎఫెక్టెడ్ బై మదర్స్ డెత్. గిల్ట్ ఫర్ అన్ఫుల్ఫిల్డ్ డ్యూటీస్, అంటే మదర్ చెప్పారు కదా, అడిగారు కదా, హౌస్ కట్టాలి, చేయలేకపోయాడు. మదర్ పెంచుకునే పిల్లి కూడా చూసుకోలేకపోయాడు. సిస్టర్ మ్యారేజ్ సరిగ్గా చేయలేకపోయిన ఆలోచన. ఫీల్స్ వర్త్లెస్ ఇఫ్ క్రెడిబిలిటీ ఇస్ లాస్ట్, రైట్? సార్ ఫాలో అవ్వగలుగుతున్నారు కదా? కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. అవుతున్నాం. స్లైడ్ ఉంది కదా, చూసుకుంటూ ఫాలో. ఓకే సార్, థ్యాంక్ యూ. సో thrives in leadership, public roles at internally anxious, trembling legs unseen. అంటే పబ్లిక్ లో మాట్లాడడం ఇష్టం, లీడర్షిప్ చేయడం ఇష్టం, కానీ ఈలో ఒక భయం, అక్కడేమన్నా ట్రెంబ్లింగ్ గమనించాం. నీడ్స్ ఎప్రిసియేషన్ అండ్ రెస్పెక్ట్. ప్రతి చోట అక్కడ ఒక పొగడ్త కావాలి. సఫకేషన్, చోకింగ్ సెన్సేషన్, గ్లాండ్యులర్ స్వెల్లింగ్స్, రేజ్డ్ బీపీ డ్యూరింగ్ ఇంటెన్స్ ఎమోషనల్ స్ట్రెయిన్. విపరీతంగా చెమటలు పెట్టేయడం, సఫకేట్ అయిపోవడం, వాచిపోవడాలు, ఐ మీన్ raised BP, especially during emotional strain. Withdrawal, wants to close door, darken room, hide under pillow. ఈయన చేసే విత్డ్రావల్ మెకానిజం అంటే ప్రతి డ్రగ్ లో కూడా ఒక విత్డ్రావల్ ఉంటుంది. అది ఏంటో ఎలా చేస్తారో చూసుకుంటూ ఉండాలి మనం. డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ ట్రాప్డ్ అండ్ సఫకేటెడ్. ఎమోషనల్ ట్రిగ్గర్స్ కాజెస్ చోకింగ్, గ్లాండ్ స్వెల్లింగ్ అండ్ నీడ్ ఫర్ డార్క్ ఐసోలేషన్. గ్లాండ్ స్వెల్లింగ్ అంటే ఎస్పెషల్లీ థైరాయిడ్ గ్లాండ్, రైట్? Psoriasis, chronic autoimmune skin conditions with aggravation from spicy masala foods, chicken, biryani, sun exposure. ఇవన్నీ కూడా అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఏంటంటే గర్డ్ కానీ ఆర్ స్టూల్ తిన్న తర్వాత మోషన్ పాస్ అవడం కానీ, హైపోథైరాయిడిజం కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ. డర్మల్ స్టేట్, హీస్ చిల్లీ, నీడ్స్ ఎక్స్ట్రా కవరింగ్ ఇన్ వింటర్. దాహం చూస్తే కనుక విపరీతంగా లోగా ఉంటుంది, బట్ కొంతకాలం నుంచి ఇంక్రీజ్ అయ్యింది అనమాట బికాస్ ఆఫ్ డైట్ చేంజెస్. మనకి ఫుడ్ డైవర్షన్స్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వచ్చాము. సో రెమెడీ సెలక్షన్, ఏ రెమెడీ ఇచ్చి ఉంటారంట అనుకుంటున్నారు యాక్చువల్గా? అనుకుంటున్నామండి, అర్జెంటివ్ నైట్రికం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, సూపర్. నైట్రికం ఎందుకంటే ఆ సఫకేషన్, ఆ కెనాల్ నుండి బయటకు రావాలి అనేది నైట్రికం చూపిస్తుంది. అవును సార్. ఎప్రిషియేషన్ అర్జెంటంలో ఉంటుందా? నాకు ప్రతి పనిలో నేను టాపర్ ఉండాలి అని పెర్ఫార్మెన్స్ అతను. ఓకే, సో సోల్ ఆఫ్ రెమెడీస్ నుంచి నేను యాక్చువల్గా అర్జెంటీనా నైట్రికమే ఇచ్చాను. సోల్ ఆఫ్ రెమెడీస్ నుంచి రెమెడీ ఎలా మనం సెలెక్ట్ చేసామో చూద్దాం యాక్చువల్గా. సో ఇట్ ఈస్ ఎ మినరల్ రెమెడీ బిలాంగ్ టు సైకోటిక్, ట్యూబర్క్యులర్ అండ్ క్యాన్సర్ మయాజం. సో ప్రతి చోట కూడా ఈ యొక్క ఒకసారి మీరు ఆలోచించండి, నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, బికాస్ ఆఫ్ దట్ మయాజమెటిక్ టైంట్ అనమాట అది. ఇట్ ఈస్ అ కంపౌండ్ సిల్వర్ ఆఫ్ అర్జెంటమ్ హూస్ మెయిన్ థీమ్ ఇస్ పెర్ఫార్మెన్స్, అండ్ నైట్రేట్స్ హూస్ మెయిన్ థీమ్ ఇస్ అ ఫీలింగ్ ఆఫ్ సడన్ డేంజర్.
ఒక డేంజర్ సిచ్యువేషన్ లో క్రొకడైల్స్ ఉండడం, పాములు ఉండడం, కెనాల్ ట్రాప్ అవ్వడం, బయటికి రాలేకపోవడం, ఇది ఒక డేంజర్ సిచ్యువేషన్. అక్కడ సఫకేట్ రావడం. పెర్ఫార్మెన్స్ అనేది అర్జెంటమ్ టీమ్ అనమాట. ద టూ కమ్స్ టుగెదర్ ఇన్ అర్జెంటమ్ నైట్రికమ్ టీమ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇన్ సడన్ డేంజర్ ఆర్ క్రైసిస్. There is a feeling as if person will be accepted only if he can perform at time of crisis. చెప్పుకుంటూ వచ్చాడు కదా మనకి. నేను మా ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఏదన్నా అడిగితే చేయలేకపోతే అక్కడ నాకు ఈ ఆలోచన రావడం అని చెప్పుకుంటూ వచ్చాడు కదా, అది థింగ్ అనమాట. దెర్ ఇస్ అ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ నెగ్లెక్టెడ్ అండ్ డిస్ప్రైజ్డ్ ఇఫ్ హీ డస్ నాట్ పెర్ఫార్మ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్. ఐ కాల్ దెమ్ యాజ్ క్రైసిస్ మేనేజర్. శంకరన్ సార్ ఏమంటారంటే వీళ్ళనే క్రైసిస్ మేనేజర్స్ అని పిలుస్తుంటారంట. దే ఆర్ ట్రబుల్ షూటర్స్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ and see their role as that, feeling very much neglected or isolated and feeling failure if they cannot perform in a crisis. సో అలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో వీళ్ళు కనుక పెర్ఫార్మ్ చేయలేకపోతే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక డెల్యూషన్ అనమాట. నేను నెగ్లెక్ట్ చేయబడుతున్నాననే డెల్యూషన్ తో వీళ్ళు ఉంటారు. ఇది రియల్ కాదు, ఇది ఒక డెల్యూషన్. అక్కడే కదా మన రోగం స్టార్ట్ అవుతుంది. ఎస్, ద సిచ్యువేషనల్ మెటర్మేటిక్ ఆఫ్ అర్జెంటమ్ నైట్రికమ్ ఇస్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఎ స్ట్రగుల్ అండ్ నోబడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ హిమ్. తనకు తానే స్ట్రగుల్ అవుతున్నాడు. చూస్తున్నారు కదా మీరు ప్రతి చోట ఈయనే స్ట్రగుల్. ఎక్కడ కూడా హెల్ప్ చేయలేను అనే ఆలోచనతో ఉంటారు. హీఈస్ ట్రయింగ్ బట్ నాట్ సక్సీడింగ్. ఫెయిల్యూర్ పార్ట్ అనమాట ఇది. హీఈస్ ట్రయింగ్ అంటే ఈ లైన్ నేను చెప్తాను. హీఈస్ ట్రయింగ్ బట్ నాట్ సక్సీడింగ్. ట్రై చేస్తున్నాడు కానీ సక్సీడ్ అవ్వట్లేదు. ఈయన యాక్చువల్గా మొత్తం సక్సెస్ స్టేట్ లోనే ఉన్నాడు, కానీ సక్సెస్ ఎక్కడ పోతుందనే ఆలోచనతో వచ్చినప్పుడే రోగం మొదలవుతుంది. అలాగే ఫెయిల్యూర్ స్టేట్ లో కూడా పేషెంట్స్ ఉంటారు. సో సక్సెస్ స్టేట్ లో రావచ్చు, ఫెయిల్యూర్ స్టేట్ లో కూడా రావచ్చు మన దగ్గర కేసెస్ అనేవి. ద సిచ్యువేషన్ అరోస్ ఫ్రమ్ బీయింగ్ ట్రాప్డ్ అలోన్ ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ట్రైన్ డెస్పరేట్లీ టు ఫైండ్ ఏ వే అవుట్, ఇన్ విచ్ కేసెస్ అర్జెంటమ్ నైట్రికమ్ వుడ్ బి సోరిక్ రెమెడీ. పైన ఫస్ట్ ఏం చెప్పాడు, సైకోటిక్ అవ్వచ్చు, ట్యూబర్క్యులర్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు. కానీ ఎక్కడైతే ఈ ట్రయింగ్ ఉంటుందో అక్కడ సోరిక్ మాయాజం అనేది, సోరిక్ అంటే అదే కదా, ట్రయింగ్. But by examining a little deeper, we find the basis of all these fears. He has tremendous sense of fault within him, which he is trying to cover up, and hence has several psychotic traits such as compulsion about time. నేను ఒకసారి ఏమైందంటే ఫాలో అప్ లో నేను 5:15 అని పెట్టాను. అసలు జస్ట్ మామూలుగా క్యాజువల్ గా ఎలా ఉంటాడు ఏంటని చూద్దామని నేను కావాలని లేట్ గా జాయిన్ అయ్యాను. ఒక 5:25 జాయిన్ అయ్యాను. ఆయన ఎంత రెస్ట్లెస్ అయిపోయాడంటే, సార్ నేను 5:15 వస్తాను, మీరు ఎందుకే ఇంకా రాలేదు, రైట్? అసలు నిజంగా మన మెడిసిన్ నిజంగా అర్జెంటమ్ నైట్రికమ్ టెస్ట్ చేస్తుంటాను అప్పుడప్పుడు మనం. సో ఫాలో అప్స్ లో నేను టెస్టింగ్ ఇలా చేస్తూ ఉంటాను. విపరీతంగా ఆయన మెసేజ్ మీద మెసేజ్ పెట్టేస్తున్నాడు. సరే చూద్దాం అసలు ఎంతవరకు ఆయన ఉన్నాడని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఉన్నాడు. తర్వాత కాల్ చేస్తాడు ఆయన, సార్ 5:15 ఎందుకు మీరు వస్తారని అడిగాడు. వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాను అనమాట ఫాలో అప్ కి. So he is a tremendous sense of fault within him, which he is trying to cover up, and has several psychotic traits such as compulsion about time, about planning things, about doing things in a particular way, such as obsession with fixed ideas, that he cannot pass a certain place. So we see fixed ideas and fixed actions. So ఈ రకంగా మనం అర్జెంటమ్ నైట్రికమ్ అర్థం చేసుకున్నాం. సో అర్జెంటమ్ అనేది 5th రో పెర్ఫార్మెన్స్. పల్లాడియం 10th కాలం లో ఉంటుంది. 10th కాలం నుంచి 11th కాలం అర్జెంటమ్. అందుకే అని చెప్పుకుంటూ వచ్చాడు, నా సక్సెస్ పోతుందేమో ఆలోచన. 11th అనేది లూజింగ్. సార్ చెప్పారు కదా, ఫస్ట్ 1 to 10th కాలం అనేది కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. 10th కాలం ఈజ్ ఏ సక్సెస్ స్టేట్. 10th నుంచి 11th అనేది లూజ్ అవుతుందేమో ఆలోచన. సో అర్జెంటమ్ బిలాంగ్స్ టు 11th కాలం 5th రో. 5th రో ఏంటంటే క్రియేటివిటీ అండ్ పెర్ఫార్మెన్స్. అంతే కదా సార్? అది అర్థం అవుతుంది. 5th రో అని అర్థం అవుతుంది. అక్కడ నైట్రేట్ కూడా మనకు ఆ టైంలో. ఎస్. సో లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. సో అది ఒక లీనియర్ మెకానిజం జరుగుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ బర్త్ కెనాల్ నుంచి. సో కార్బన్ తర్వాత నైట్రోజన్ వస్తూ ఉంటుంది. నైట్రోజన్ అంటే ఆ ఆ వే ఆఫ్ ట్రావెల్ లో నేను బయటికి రాగలిగిన ఆలోచనతో ఉంటారు. అక్కడ గాలి కావాలి, సఫకేట్ అయిపోవడం. సో ఫ్రమ్ స్ట్రక్చర్ బుక్ అర్జెంటమ్ నైట్రికమ్ బిలాంగ్స్ టు రో 5 కాలం లెవెల్. ద ఇష్యూ ఆఫ్ రో 5 పెర్ఫార్మెన్స్ ఎన్ని కూడా మీకు తెలిసింది ఆల్రెడీ. సో ఈ థీమ్ ఆఫ్ అర్జెంటమ్ కూడా మనం చెప్పుకున్నాము. థీమ్ ఆఫ్ రో 2, రైట్? ప్రిస్క్రిప్షన్ చూద్దాం. అర్జెంటమ్ నైట్రికమ్ 33 doses ఇచ్చాను, వన్స్ డైలీ. SL ఫర్ 1 month. తర్వాత కరెక్ట్ గా 1 month లో 2 patches 90% రెడ్యూస్ అయినాయి. సరే స్లైడ్ ఫాలో అవ్వగలుగుతున్నారా? ఒకసారి మీరు ఇచ్చింది అర్జెంటమ్ నైట్రికమ్ 30/3 doses అన్నారు, అది డైలీ అండి? డైలీ డోస్ అండి, డైలీ డోస్. ఎట్లా?
సార్ 3 డోసెస్ 3 డేస్ అండి. 3 days. ఓకేనండి. నా స్లైడ్ ఫాలో అవ్వగలుగుతున్నారా? నా స్లైడ్ ఇప్పుడు ఏముంది కనిపిస్తుంది మీకు? కనపడుతుందండి. 2010, 2024 ఓకే సార్, RX. ఫైన్. గుడ్. సో 27/11/2024లో 2 ప్యాచెస్ ఆల్మోస్ట్ 90% రెడ్యూస్ అయినాయి. రెడ్నెస్ విత్ ఇచ్చింగ్ 1 ఫోర్ హెడ్ రెడ్యూస్ అన్ని కూడా ఫ్లేక్స్ కూడా తగ్గుతూ వచ్చినాయి. కరెక్ట్ గా 1 month లో TSH 10 నుంచి 7 వచ్చింది అనమాట. నెక్స్ట్ మీరు థైరాయిడ్ TSH చూస్తే 10.6 ఫస్ట్ ఇనీషియల్ గా, కరెక్ట్ గా 1 month తర్వాత 7.70 వచ్చింది. తర్వాత మళ్ళీ 1 month SL లోనే ఉంచాను. 28/12 90% బెటర్ ఎమోషనల్లీ, ఫిజికలీ. నో న్యూ ప్యాచెస్ అయితే ఏమి లేవు. ఇచ్చింగ్ తగ్గింది. ప్రిస్క్రిప్షన్ 1 month మళ్ళీ సేమ్ మెడిసిన్ ఇవ్వడం జరిగింది, మీన్ SLA. మళ్ళీ 27/1/2025 to 26 జనవరి ఫిబ్రవరి 2 months ఫాలోఅప్ ఒకసారి తీసుకున్నాను. నో న్యూ ప్యాచెస్. స్కాల్ప్ సోరియాసిస్ టోటలీ వ్యానిష్డ్. ఈటింగ్ వాట్ ఎవర్ ఐ నీడ్, ఏం కావాలితే తింటున్నాను, ఏమీ ప్రాబ్లం లేదు అనమాట ఈయనకి. సో ఐ లెఫ్ట్ యూజింగ్ థైరోడామ్. నాకు చెప్పకుండా ఆ కాన్ఫిడెన్స్ అంతలా క్రియేట్ చేస్తుంది మన మెడిసిన్. ఐ ఫీల్ బెటర్ ఆఫ్టర్ నాట్ యూజింగ్ దమ్. ఈయనే మానేసాడు అనమాట, వితౌట్ టేకింగ్ డాక్టర్స్ అడ్వైస్. 100% చేంజెస్ ఐ కెన్ అబ్జర్వ్. ఐ ఫీల్ వెరీ కామ్ అండ్ రిలాక్స్. మెడిసిన్ అనేది ఇస్తే కరెక్ట్ మెడిసిన్, నేను చెప్పాను చూసారా, పర్సెప్షన్ కూడా చేంజ్ అవుతుందని అదే చెప్తున్నాను ఆయన. నాకు నేను కాన్ఫిడెంట్ గా ఉంటున్నాను, కామ్ గా ఉన్నాను, రిలాక్స్గా ఉన్నాను. ఇది కావాలి మనకి యాక్చువల్గా పేషెంట్ లో. సోరియాసిస్ ఖచ్చితంగా తగ్గుతుంది, ఆయింట్మెంట్ రాస్తే ఖచ్చితంగా తగ్గుతుంది, ప్రాబ్లమే లేదు. కానీ ఇది కావాలి. 1 month మళ్ళీ SL పెట్టాను. తర్వాత హ్యావింగ్ సివియర్ పెయిన్ ఇన్ లెఫ్ట్ రీనల్ ఏరియా, అండర్వెంట్ USG అబ్డోమెన్, నోటీస్ లెఫ్ట్ రీనల్ క్యాలిక్యులర్, పెయిన్ రేడియేట్ టు స్క్రోటమ్ అండ్ ఇంటూ థైస్. సో ఇక్కడే మన ఆర్గాన్ ఉపయోగించుకోవాలి. మళ్ళీ అర్జెంటైన్ నైట్రోజన్ ప్రిస్క్రైబ్ చేస్తే పేషెంట్ ఎగిరిపోతాడు. మళ్ళీ విపరీతంగా కోలికలో ఉన్నాడు ఆయన. ఇంకా కోలికలో ఫోన్ చేశాడు యాక్చువల్గా ఆయన. నేను ఏమన్నానంటే, ఒక మెడిసిన్ పెడతాను మీకు, తీసుకోండి అని చెప్పేసి అని. USGకి వెళ్ళండి అన్నాను. USGకి వెళ్తే క్యాలిక్యులస్ ఉందని తెలిసింది. ఆ డాక్టర్ ఏదైతే ఉన్నారో, సార్ మీరు అర్జెంట్ లిథోట్రిప్సీ చేయించుకోవాలి, అంటే బ్లాస్ట్ చేయాలి, లేకపోతే మీరు కిడ్నీ వాసిపోద్ది అన్నాడు. నేను ఏమన్నానంటే, అయ్యే మీరు ఆలోచించొద్దు, మీరు ఇంటికి వచ్చేయండి, నేను చూసుకుంటానని చెప్పేసి బెరివిరిస్ వల్గారిస్ 30 twice డైలీ ఫర్ 3 days పెట్టాను. తర్వాత SL 1 month. ఆ తర్వాత ఆ పెయిన్ కానీ, ఆ స్టోన్ కానీ అది మొత్తం వ్యానిష్ అయిపోయింది. యాక్చువల్గా ఆ థాటే లేదు యాక్చువల్గా ఇప్పుడు ఆయనకి. సో రీనల్ పెయిన్ సబ్సిడెడ్ విత్ ఇన్ 7 days ఆఫ్ మెడికేషన్, ఫీలింగ్ బెటర్ ఇన్ జనరల్. SL ఫర్ 1 month. తర్వాత ఒక సిస్ట్ ఫామ్ అయింది ఇక్కడ, సెబేషియస్ సిస్ట్ అని చెప్పేసి. సూప్రాస్టానల్ రీజన్ లో ఒక సెబేషియస్ సిస్ట్ ఫామ్ అయింది. ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంది, సాఫ్ట్ అండ్ హార్డ్ టు టచ్, విపరీతంగా పెయిన్ వచ్చేది. అని నేను ఏమన్నానంటే, యాక్చువల్గా అది సరే అదే హీల్ అయిపోతుంది, వదిలేసండి అని అన్నాను. కానీ అసలు ఆయన నన్ను వదిలేట్లే లేడు. కంటిన్యూస్ గా రోజు 10 సార్లు లేకపోతే 20 సార్లు, సార్ 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 తగ్గట్లేదు. అరే ఇంటి ఎలా ఉందని చెప్పేసి నేను అప్పుడు మళ్ళీ ఫాలో అప్ పెట్టి ఆయనకి అర్జెంటైన్ నైట్రోజన్ 0/1 twice daily for 7 days, SL for 1 month. ఇది ఎల్ఎం పొటెన్సీ యాక్చువల్గా 1 month యూస్ చేయించాను. సారీ 7 days అర్జెంటైన్ నైట్రోజన్ యూస్ చేశారు. చూస్తే సార్ స్లైడ్ కనిపిస్తుందా? కనపడుతుందండి. యా. బిఫోర్ ఆఫ్టర్ ఎస్, ఆ సెబేషియస్ సిస్ట్ ఆల్మోస్ట్ ఒక 90% తగ్గింది. తర్వాత థైరాయిడ్ రిపోర్ట్ ఆఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 2025 7 points ఉండేది, ఇప్పుడు 6.99 వచ్చింది. అలాగే సోరియాటిక్ ప్యాచెస్ చూసారనుకోండి, సో ఆ ప్యాచెస్ చిన్నగానే ఉన్నాయి, కాకపోతే కానీ మనం పేషెంట్ యొక్క యాంగ్జైటీ చూసారనుకోండి, ఇంటూ డబుల్ ఉందన్నమాట. రైట్, మోకాల్ పైన కానీ లేకపోతే చెస్ట్ పైన కానీ చిన్న ప్యాచెస్. ఇది వీడియో ఫాలో అప్. మరి నాకు తెలిసి ఇది ఆడియో రాకుంటుందో తెలియ, చూద్దాం ఒకసారి. ఆడియో వినిపిస్తుందా, వినపట్లేదా? వాయిస్ వస్తుంది కానీ క్లారిటీ లేదండి. ఓకే సార్, ఓకే ఫైన్. హలో, డాక్టర్ గారు చెప్పండి.
సో ఇది అర్జెంట్ నైట్రికం కేసు అండి ఇది యాక్చువల్గా. సో ఈ రకంగా ట్రీట్ చేయడం జరిగింది. ఈ కేసు యాక్చువల్గా నేను మన సెన్సేషన్ మెథడ్లోనే తీసుకున్నాను. కానీ ప్రాసెసింగ్ అనేది నాకు కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 8-10 ఇయర్స్ అవుతుంది. సో నేను ఒక జూనియర్ డాక్టర్ నిహారిక, షీఈ్ యాక్చువల్లీ ఇంటర్న్షిప్ యాక్చువల్గా. ఆ అమ్మాయి కేసు మొత్తం రాసుకుని చదివి ఆవిడే మొత్తం అంతా కూడా ఈ కాలేజ్ ఫార్మాట్లో టైప్ చేసి నాకు పంపించింది. నేను కొద్ది చేంజెస్ చేసి నేను మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెన్స్కి లిసనింగ్ దిస్ టాపిక్. ఏం డౌట్స్ ఉంటే అడుగుదాం సార్, లేదంటే కనుక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనం 3 days 30 ఇచ్చేస్తున్నాము, ఆ తర్వాత ఎస్ఎల్ పెడుతున్నారు. ఎస్ఎల్ ఎట్లా అండి అది, ఎట్లా మీరు? ఓకే, నేను యాక్చువల్గా 2 బాటిల్స్ ఇస్తానండి. మార్నింగ్ ఒక మెడిసిన్ అని చెప్పి సాయంత్రం ఒక మెడిసిన్ అని చెప్పిస్తాను. ఎలా అంటే అది మార్నింగ్ 5 pills, ఈవినింగ్ 5 pills అంటాను అంతే. ఇంక అందులో ఏం కలపను. ప్యూర్లీ ఎస్ఎల్ అనమాట, పిల్సే. అంటే ఇప్పుడు ఒక బాటిల్లో ఉన్న దాంట్లో కూడా మీరు మందు కలిపిన అర్జెంట్ నైట్రిక్ బాటిల్ ఒకటి ఇస్తాము, అది మార్నింగ్ అట్లా ఉంటుందా? నా ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే సార్, పౌడర్ అంటే ఎస్ఎల్ పౌడర్ ఉంటుంది. ఎస్ఎల్ పౌడర్లో నేను డ్రాప్స్ వేసేస్తాను. డ్రాప్స్ వేసి డైలీ డోస్ తీసుకోమంటాను. అది 3 days తీసుకున్నారు కదా, ఆ రోజు నుంచే మార్నింగ్ 5 pills, నైట్ 5 pills బిఫోర్ ఫుడ్ స్టార్ట్ చేయమంటాను. అంటే మనం అది పొట్లాల రూపంలో ఒక 3 ఇస్తామా? కాదా, అట్లా కూడా కాదు. అంతే సార్, పొట్లం లోపల 3 ప్యాకెట్స్ ఇస్తాం. ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ 5 pills వేసేసుకోమంటారు. అంతే సార్, అంతే సార్. ఓకే. ఓకే, ఇంకొకటి ఎల్ఎం పొటెన్సీ ఎలా ప్రిస్క్రైబ్ చేసిన కూడా చెప్తాను. యాక్చువల్గా ఎల్ఎం పొటెన్సీ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. బాగా అడ్వాన్స్డ్, ఐ మీన్ 6th editionలో హనుమాన్ చెప్పారు కదా. సో పాపిసైజ్డ్ పిల్స్ ఉంటాయి అర్జెంటమ్ నైట్రికం. ఒక 10 pills ఒక గ్లాస్ బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ అందులో వేసి అందులో డిస్పెన్సింగ్ ఆల్కహాల్ కూడా వేస్తాం. డిస్పెన్సింగ్ ఆల్కహాల్ ఒక 10 drops వేస్తాము. వేసి దాంట్లో కాచి చల్లార్చిన నీళ్ళు 3/4 వేసుకుంటాం. అది అర్జెంటమ్ నైట్రికం 0/1 సొల్యూషన్. అది దీన్ని ఏం చేస్తామంటే ట్వైస్ డైలీ, మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ అనమాట. దాన్ని 10 times స్ట్రోక్ చేయాలి. అలా స్ట్రోక్ చేసి ఇందులోంచి ఒక 10 drops అంటే మెడిసినల్ సొల్యూషన్ నుంచి ఒక ½ glass వాటర్, నార్మల్ వాటర్లో 10 drops వేసి బాగా స్టిర్ చేసి 2 to 4 spoons వరకు తీసుకోవచ్చు. తీసుకుని మిగతా వాటర్ డిస్కార్డ్ చేసేయాలి. అలాగా ఈ అబ్బాయికి, నేను ఈ పేషెంట్కి ట్వైస్ డైలీ ఆ సెబేసిస్ సిస్ట్కి ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా 7 days ఇచ్చాను. తర్వాత దాన్ని కూడా ఫాలోఅప్, ఐ మీన్ ఆ తర్వాత అర్జెంట్ నైట్రికం 0/1 ఆఫ్ చేసి మళ్ళీ ఎస్ఎల్ఏ వాడించాను. కరెక్ట్గా 7 daysలో సిస్ట్ కూడా పగిలిపోయి ఆ పస్ ఫామ్ అయిపోయింది. పస్ నుంచి బయటకు వచ్చింది. యాక్చువల్గా దీనికి సర్జన్ కన్సల్ట్ అయ్యాను యాక్చువల్గా. బికాస్ ఎంత మనం మెడిసిన్ ఇచ్చినా సరే ఆ యాంగ్జైటీ ఉంటుంది కదా పేషెంట్కి, రైట్? సర్జన్ కన్సల్ట్ అర్జెంట్ నైట్రికం కదండి. సో సెబే వెళ్ళాడు సార్. ఆయన ఏమన్నాడంటే, సార్ ఇది మీరు కనుక చేయకపోతే అంటే పగిలిపోతుంది, ఇది ఇన్ఫెక్షన్ అయిపోతుంది, బాడీ అంతా కనుక పాతిపోతుంది అని చెప్పేసి ఆ సర్జన్ భయపెట్టాడు. వెంటనే మీరు ఒక 2 daysలో మీరు నిర్ణయించుకుని రండి అని చెప్పి అన్నారనమాట. ఇప్పుడు కూడా అంతే, మీరు ఏదేం భయపడద్దు, మీరు మీ ఇంటికి వచ్చేసి నేను చూసుకుంటానని చెప్పి అన్నాను. చూసుకుని అర్జెంట్ నైట్రికం 0/1 అంటే మనం కాన్స్టిట్యూషన్ కరెక్ట్ మెడిసిన్ ఇస్తే మనం ఎక్కడికి వ్యవహారం అవసరం లేదు. అక్కడికి ఆ మెడిసిన్, ఈ మెడిసిన్, ఈ మెడిసిన్, ఈ మెడిసిన్ అవసరం లేదు. ఒకటే మెడిసిన్ 90% ఆఫ్ ఆయన యొక్క ఇల్నెస్ తగ్గిస్తుంది. 10% ఆ మెడిసిన్కి సపోజ్ ఆ స్పీడ్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో బెనివెరిస్ వల్గారిస్ కూడా ఇచ్చాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అర్జెంటమ్ నైట్రికం ట్రై చేసి 30లో అక్కడ ఫెయిల్యూర్ అయింది. అంటే ఎస్పెషలీ రీనల్ కోలిక్లో అప్పుడు నేను బెనివెరిస్ వల్గారిస్ పెట్టా 30. అప్పుడు ఆ అబ్బాయి క్లియర్ అయ్యింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇదే మనకు ఆర్గాన్ అనేది చాలా యూజ్ అనమాట. డైలీ మన ఆర్గాన్ చదివితే చాలా బెటర్, రైట్? ఇంకేమైనా డౌట్స్? అంటే ఇక్కడ యాక్చువల్ గా 1M ఎందుకు ఇవ్వలేదు గౌతమ్ ఒక డోసు? ఎస్, గుడ్ క్వశ్చన్ మేడం. నేను స్కిన్ డిసీజ్ లో అంటే నా ప్రాక్టీస్ లో ఒక 10 cases ఉన్నాయనుకోండి, 5 cases స్కిన్ డిసీజ్ ఉంటే 5 cases మిగతా అనమాట. సో స్టార్టింగ్ లోని మీరు అన్నట్టే డెల్యూషన్ కదా 1M ఇచ్చేవాడు, ఇంకా ఎగిరిపోయిన కేసు వెళ్ళిపోవడం అంటే ఫుల్ ఎగ్రివేషన్స్ అనమాట. సో అప్పటి నుంచి నేను కొంచెం ఊళ్ళు జాగ్రత్త పెట్టుకుని 6 to 30 ప్రిస్క్రైబ్ చేస్తాను. వాడు ఎంత డెప్త్ ఆఫ్, వాడు ఏ డెల్యూషన్ లో ఉన్నా, ఏ ఎమోషన్ లో ఉన్నా, లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నా సరే 630 మాక్సిమం 200 అంతే. లేకపోతే నాకు ఇంకా సేఫ్ గేమ్ అంటే 0/1.
నేను ఎప్పుడు స్కిన్ డిసీజ్ సేఫ్ గేమ్ ఆడతాను, ఛాన్స్ తీసుకో. అవును. యాక్చువల్‌గా అంటే నువ్వు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. బట్ ఇక్కడ డ్రగ్ అనేది చాలా ఇంకా అంటే కన్ఫర్మేషన్ వచ్చేసింది గదా! డామ్ షూర్ అదే డ్రగ్ అనేది. అందుకోసమని ఇన్ నాకు ఫ్యూచర్ అనిపించింది. ఇన్ ఫ్యూచర్‌లో 200 అవసరం ఉంటుంది. ఓకే. ఓకే. సో ప్రెజెంట్ 30లోనే పెట్టాడు, ఇంకా 30లోనే ఉన్నాడు మనోడు. 30 మార్చలేదు. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఒక 6 to 9 మంత్స్ నుంచి మన దగ్గర వాడుతున్నారు మెడిసిన్. కరెక్ట్‌గా 3 మంత్స్‌లో మొత్తం తగ్గింది. కానీ ఇంకా ఎస్ఎల్‌లోనే ఉంచాను. సెకండ్ రెన్యూలో, థర్డ్ రెన్యూలో కూడా చేసుకున్నాడు ఆయన. నేను అనుకుంటాను ఎందుకు ఈయన మెడిసిన్స్ ఆపట్లేదు అనుకుంటాను. బికాస్ భయం. మళ్ళీ వచ్చేస్తుందనే భయం. కానీ అప్పటి నుంచి నేను ఎస్ఎల్ఏ పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 5 to 6 డోసెస్ పడి ఉంటాయి ఈ 9 మంత్స్‌లో ఆయనకి అంతే. 30 పవరే. యెస్. ఇంకేమైనా డౌట్స్ ఎస్ఎల్ అంటే ఉన్నాయి? ప్లసిబోనా డాక్టర్ గారు? ఎస్ఎల్ అంటే సార్ ప్లసిబోనా? సార్ ఏమన్నారు? ఎస్ఎల్ అంటే ప్లసిబోనా? ప్లాసిబో సార్, ప్లాసిబో. ఓకే. యెస్. ఇంకేమైనా డౌట్స్ ఈ కేసులో? డాక్టర్ గారు ఈవెన్ సెన్సేషన్ మెథడ్ లో కూడా అదే ఆ డ్రగ్ కి అరవై అయ్యారా మీరు? అవును సార్. సార్ ఈ కేసు తీసుకున్నది సెన్సేషన్ మెథడే తీసుకున్నాను కేసు ఇది. కానీ అంటే టోటాలిటీలో కూడా అదే వస్తుంది, అదే అంటుంది కానీ. అవును సార్, టోటల్లీ కూడా అదే వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు ఒక చిన్న అనుమానం మీరు చెప్పారు, నేను ఫాలో సార్ అవ్వలేదు. వన్ సెకండ్, మళ్ళీ సార్ చేయాల్సి వస్తుంది. వన్ సెకండ్. ఇందులో నేను యాక్చువల్‌గా రిపెటరీ కూడా చేశాను. రిపెటరీ చేసిన తర్వాత అర్జెంటైన్ నైట్రోగ్రామ్ ఎక్కడో 20th డ్రగ్‌లో ఉంది. కానీ రిపెటరీ అనేది ఒక లిమిటెడ్ అన్నమాట. నేను యాక్చువల్‌గా ఎండీ రిపెటరీ. కానీ నేనే నా బ్రాంచ్‌ని చాలా చెప్పకూడదు. కాకపోతే ఏంటంటే రిపెటరీ అనేది ఒక లిమిటింగ్ థింగ్ అన్నమాట. ఫస్ట్ ఆర్గనాల్, కేస్ టేకింగ్, అనాలిసిస్, థియరీ, ఆ తర్వాత రిపెటరీ రావాలి. ఫస్ట్ పేషెంట్ చెప్తున్నప్పుడు మనం రిపెటరీ వేసాం అనుకోండి మిస్ అవుతాం. ఖచ్చితంగా మిస్ అవుతాం డ్రగ్స్. డామ్ ష్యూర్. బికాస్ ఆ రిపెటరీ చార్ట్‌లో నాకు 20th డ్రగ్ ఎక్కడో వచ్చింది. అందుకే నేను రిపెటరీ చార్ట్ కూడా నేను పెట్టలేదు యాక్చువల్లీ చూస్తే గనుక మీరు. ఓన్లీ థీమాటిక్. ఈ ప్రిస్క్రిప్షన్ నేను థీమాటిక్‌గా ప్రిస్క్రైబ్ చేశాను. యెస్ సార్. చెప్పండి, ఇది అడుగుతున్నారు డౌట్. మనం అర్జెంట్ నైట్రికం ఇచ్చాము, అతనిలో 80% 90% మనకి క్లారిటీ వచ్చిన తర్వాత అతనికి రీనల్ కాలిక్ ఉన్నప్పుడు బర్బరిస్ వల్గారిస్ వెళ్ళారు మీరు. అవును సార్. అర్జెంట్ నైట్రికం అది కూడా ట్రై చేయలేదా అది వచ్చినప్పుడు? చేశాను సార్. అదే చెప్తున్నాను. చేశాను. నేను అర్జెంటైన్ నైట్రోగ్రామ్ 30 వాటర్ డోస్ పెట్టాను. అంటే ఒక 1 పిల్ ఆర్ ఎస్ఎల్ పౌడర్, ఐ మీన్ పౌడర్ విత్ ఆ మెడిసిన్ ఒక ప్యాకెట్ 30 ml వాటర్‌లో వేసి దాన్ని ఒక 30 ml డ్రాపర్ బాటిల్‌లో వేసి ఇచ్చాను. దాన్ని ఇంటర్వల్స్‌గా తీసుకోమని చెప్పి. తగ్గలేదు, పెయిన్ తగ్గలేదు. పెయిన్ తగ్గినప్పుడు మనం ఖచ్చితంగా అక్కడుండే లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీ, కన్కాంబినెన్స్ తీసుకుని అక్కడ మనకి బీబీసీఆర్ గాని, కెంట్ గాని అక్కడ రూబ్రిక్స్ అవసరం. ఒకటే కేసులో 2 విధాలుగా మాట్లాడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం కాన్స్టిట్యూషన్‌గా ట్రీట్ చేస్తున్నాం ఈ కేసు. అంటే ఎస్పెషల్లీ ఈ బెర్బెరిస్ ఈ రీనల్ కాలిక్‌లే. పేషెంట్ విపరీతంగా ట్రామాలో ఉన్నాడు. విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం అర్జెంట్ నైట్రోగ్రామ్ ప్రిస్క్రైబ్ చేసాం కానీ తగ్గట్లేదు. దాని నెక్స్ట్ ఫాలో అప్ ఏంటో చూసుకోవాలి. అక్కడే మనకి ఫాలోస్ విల్ ఆఫ్ ది రెమెడీస్ అనేది ఇంపార్టెంట్. అందుకే రెమెడీ రిలేషన్‌షిప్ అనేది సార్ చెప్తున్నారు. అక్కడే మనం ఫాలో అప్ చేయాలి. రైట్? అప్పుడు అందులో బెర్బెరిస్ వల్గారిస్ నేను చదివి ఓకే, లెఫ్ట్ సైడ్ రీనల్ కాలిక్‌లో ఉంది అండ్ విపరీతంగా బబ్లింగ్ సెన్సేషన్ రావడం, పెయిన్ రేడియేట్ అవ్వడం, పైనుంచి కిందకి ఇంగవెల్ రీజియన్‌లోకి రావడం, పైనుంచి స్క్రోటంలోకి వచ్చేయడం, విపరీతంగా రెస్ట్‌లెస్ అయిపోవడం పెయిన్‌తో అప్పుడు పెట్టాను. బెర్బెరిస్ వల్గారిస్ కూడా నేను వాటర్ డోసే ఇచ్చాను. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా. అక్కడ మదర్ టించర్ ఇస్తే పనిచేయదు అంటారా? సార్ నేను మదర్ టించర్స్ వాడతాను కానీ మనకి పర్ఫెక్ట్‌నెస్, లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీ ఉన్నప్పుడు నేను మదర్ టించర్స్‌కి వెళ్ళను సార్. చాలా రేర్‌గా నేను మదర్ టించర్స్ వాడతాను. చాలా రేర్ అన్నమాట. అంటే ఎస్పెషల్లీ డయాబెటిస్‌లో గాని, లేకపోతే ఎస్పెషల్లీ డయాబెటిస్ ఎక్కువ వాడతాను. లేకపోతే ఫ్యాటీ లివర్ గాని, అలాంటి వాటిల్లోనే వాడతాను. కానీ ఇక్కడ నేను మదర్ టించర్ నాకు అనిపించలేదు వద్దామని. అందుకే నేను మదర్ టించర్ ఇవ్వలేదు యాక్చువల్లీ. డోస్‌లో డాక్టర్ గారు వాటర్ డోస్‌లో మనం ఒక పిల్ వేసాము 30 ml దాంట్లో షేక్ చేసి వాళ్ళకి ఇస్తాం వల్ల మల్టిపుల్ డోసెస్‌కి అవకాశం ఉంది. పొటెన్సీ పెరగదు. అదే అండి మన ఉద్దేశం. పొటెన్సీ పెరుగుతుంది. పెరగదు కదా సార్, పొటెన్సీ పెరుగుతుంది. వాటర్ డోస్ కూడా చెప్తాను ఎలా చేయాలనేది. సో 1 పిల్ ఆర్ 2 పిల్స్ ఆర్ 5 పిల్స్ మ్యాటర్ కాదు అందులో.
అందులో కూడా ఎస్ఎల్ వేసి వాటర్ వేస్తాం, నార్మల్ వాటర్ వేస్తాం. దాన్ని ఏం చేస్తామంటే 10 స్ట్రోక్స్ చేసి 10 డ్రాప్స్ హాఫ్ కప్ వాటర్లో వేసుకుని హాఫ్ కప్ వాటర్ మొత్తం తాగేస్తాం. నేనైతే అలాగే చేస్తాను. మళ్ళా సపోజ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అవసరం ఉంది, మళ్ళీ అంతే 10 సెకషన్స్ 10 డ్రాప్స్ హాఫ్ గ్లాస్ వాటర్. ఒకసారి ఇందులో సకషన్స్ మనం మార్చచ్చు, 2 సకషన్స్ కానీ 4 సకషన్స్ కానీ 5 సకషన్స్ కానీ అకార్డింగ్ టు ద నీడ్ అనమాట. నేను మామూలుగా సెంటిసిమల్ యూస్ చేస్తే కనుక 2 to 5 ఆర్ 2 to 10 వరకు నేను వెళ్తాను సకషన్స్. అదే ఎల్ఎం పొటెన్సీ యూస్ చేస్తే కనుక 10 సకషన్స్ ఈజీగా ఇస్తాను. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా మీ డౌట్. అర్థమైందండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ కేసులో? నేను తర్వాత ఆ వీడియో క్లిప్స్ నేను పెడతాను. దయచేసి ఎక్కడ కూడా షేర్ చేయొద్దు వీడియో క్లిప్స్ ప్లీజ్. ఓన్లీ సంకల్ప గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ చూసి డిలీట్ చేసేయండి. ఎందుకు నేను పెడుతున్నానంటే ఆ ఫాలో ఆయన యొక్క మాటలు వినండి, ఆ ఫాలో ఆయన కాన్ఫిడెన్స్ చూడండి. ఆ డ్రీమ్ పార్ట్ కూడా నేను పెడతాను. ప్లీజ్ అందరూ ఫాలో అవ్వగలరని అనుకుంటున్నాను. ఏమైనా ఓకే, డౌట్స్ ఉంటే చాలా బాగుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. యువర్ రాత్రి అటెన్షన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా రాత్రి చెప్పారు సార్ శ్రీకాంత్ సార్. సో ఈ కేసును ఆల్రెడీ స్వరాలో ప్రెజెంట్ చేశాను సార్, మన వాళ్ళు కూడా వినాలని చెప్పేసి నేను సార్ రాత్రి చెప్పిన వెంటనే యాక్చువల్గా శ్రీకాంత్ సార్ ఎప్పుడు క్లాసులు చెప్పమంటారంటే ఆయన కుదరనప్పుడు, ఆయన ఒంట్లో బాగున్నప్పుడు, విపరీతంగా స్ట్రెస్ అయిపోతే ఆయన అడుగుతారు సాధారణంగా, లేకపోతే అసలు అడగరు ఆయన. సో వెంటనే నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసి సో బ్యాకప్గా నేను పెట్టుకుంటూ ఉంటానండి నేను వెంటనే ఇలా చెప్పాలని. అలాంటి పెట్టిన కేసే పైపరైల్స్, అలాంటి పెట్టిన కేసు సోరియాటిక్ సోరియాసిస్ కేసు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సార్ వైండప్ చేద్దామా క్లాస్? ఇది చాలా ఎడ్యుకేటెడ్ బాగుందండి. 2 కేసులని ఎట్లా తీసుకోవాలి, ఓ దాంట్లో ఎక్యూట్లోనే వచ్చినప్పుడు క్రానిక్ బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్ క్లాస్ వైండప్ చేద్దామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్స్ అగైన్ గౌతమ్ గారు, డాక్టర్ గౌతమ్ గారు.